తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణనినాద గళమా నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా గుండెలు తెగువా చూపు కొండలు తెగవా ఆయుధమవు తెలుపాంధ్రుని విలువా పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం అనేవి తెలుగుదేశం పార్టీకి రెండు కళ్ళని, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త తలెత్తుకుని తిరిగేలా కూటమి ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా మహానాడు కార్యక్రమం ఒంగోలు బృందావనం కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, టూరిజం డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ నూకసాన బాలాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు తన అనుభవంతో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని మంత్రులు, ఎమ్మెల్యేలు కొనియాడారు. ప్రకాశం జిల్లా అభివృద్ధికై ప్రవేశపెట్టిన తీర్మానాల అమలుకు సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్గ నరసింహారెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి, ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు పలు అంశాలపై ప్రసంగించారు. మొత్తం 39 తీర్మానాలను ఆమోదించి రాష్ట్ర మహానాడుకు ప్రతిపాదించారు. త్వరితగతిన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని, అగ్రిమెంట్ ద్వారా భూములు కొనుగోలు చేసిన రైతులకు పట్టాదార పాసు పుస్తకాలు మంజూరు చేయాలని, మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని, కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని, ఆంధ్రకేసరి యూనివర్సిటీకి భవనాల నిర్మాణం, ఒంగోలు, నంద్యాల, కనిగిరి, కందుకూరు రహదారులను 4 లైన్లుగా విస్తరణ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు, యువతకు ఉపాధి కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు, దేవాలయాలు, పర్యాటక స్థలాల అభివృద్ధి, ఒంగోలు డైరీ పునరుద్ధరణ, పేనమెట్ట చెరువును తాగునీటి చెరువుగా మార్పు చేయటం, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పన, సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయటం, ముసి, పాలేరు నదులపై కొండేపి పరిధిలో చెక్ డ్యాముల నిర్మాణం, గిద్దలూరులో మినీ స్టేడియం ఏర్పాటు, దర్శిలో డ్రైవింగ్ స్కూల్ పూర్తి చేయటం, ఒంగోలులో విమానాశ్రయం, రామతీర్థం నుంచి అండర్ గ్రౌండ్ పైపు లైన్ ద్వారా ఒంగోలుకు మంచినీటి సరఫరా, ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కొత్తపట్నం హార్బర్, పోతురాజు కాలువ ఆధునీకరణకు నిధులు తదితర 39 తీర్మానాలకు ఆమోదం తెలిపి రాష్ట్ర మహానాడుకు పంపించాలని నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో రెండవసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే మహానాడు నిర్వహించగా ఆ జోష్ కార్యకర్తల్లో కనిపించలేదు. జిల్లా మహానాడుకు ప్రతినిధుల హాజరు కూడా చాలా పేలవంగా కనిపించింది. పార్టీ ఆదేశాలను అనుసరించి సుమారు 3,000 మందికి పైగా ప్రతినిధులు హాజరు కావాలి. అయితే అందులో కనీసం 4 వంతు కూడా రాలేదు. అసలు టైం సెన్స్ లేనట్టు వ్యవహరించారు. మధ్యాహ్నం 3 గంటలకు కార్యక్రమం అని చెప్పి 6:30కు నాయకులు రావడంతో పార్టీ శ్రేణులు కార్యక్రమం ప్రారంభమైన అర్ధగంటకే వెళ్లిపోవటం ప్రారంభించారు. 7:30 గంటల ప్రాంతంలో అయితే సభా ప్రాంగణంలోని కుర్చీల్లో 200 మాత్రమే జనం కనిపించారు. కార్యకర్తలు హాజరు కాకపోవటం, మహానాడు జోష్ కనిపించకపోవటం పట్ల కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్గ నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల కష్టంతో అసెంబ్లీకి వెళ్లామంటూ ఉత్సాహపరిచేలా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తన ప్రసంగంలో మాట్లాడారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఢిల్లీలో ఉండటంతో జిల్లా మంత్రి డాక్టర్ స్వామి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వేరే కార్యక్రమాలకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండడంతో ప్రారంభంలోనే ప్రసంగించి వెళ్లిపోయారు.
తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణ నినాద గళమా నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా గుండెలు తెగువా చూపు కొండలు తెగవా ఆయుధమవు తెలుపాంధ్రుని విలువా పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా ప్రకాశం జిల్లాలో జరగాల్సినటువంటి కావాల్సినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని వారందరూ కూడా చెప్పడమే కాదు, తీర్మానాల ద్వారా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపించే ఏర్పాటు చేయడం, ఇది మహానాడులో నిరంతరం జరిగే ప్రక్రియ. ఈనాడు తిరిగి మళ్ళీ భవిష్యత్తుకి మనం మార్గాన్ని సుగమం చేసుకోవడానికి ప్రభుత్వ దృష్టిలో మన ప్రాంతం యొక్క అభివృద్ధి సంక్షేమం, మన ప్రాంత ప్రజల యొక్క ఆలోచన విధానం, ప్రభుత్వ సరళి, ఇవన్నీ కూడా ఒకసారి ఇక్కడ చర్చించుకునే కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరిగింది. దాదాపుగా గడిచిన 3-4 రోజుల నుంచి మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇవాళ జిల్లా స్థాయికి వచ్చాం. రేపు మహానాడు స్థాయికి కడప జిల్లాకి వెళ్ళబోతూ ఉన్నాం అందరం. ఈ సందర్భంలో మీ అందరికీ నేను కోరేది ఒకటి, ఇవాళ వారు ప్రతిపాదించినటువంటి తీర్మానాలు, శాసనసభ్యులుగా మాట్లాడినటువంటి అనేక విషయాలు ఇవాళ ఇక్కడ ప్రస్తావనకు వచ్చాయి. వీటన్నిటినీ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి, కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి పంపించడం జరుగుతుంది. కానీ 1-2 విషయాలు మాత్రం నేను ముందు మాట్లాడాలి. అందరం మన ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచిస్తాం, అందరం మన ప్రాంత ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచిస్తాం. కానీ ఇవాళ
అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి ఈ పార్టీలో 1983లో ఆయన సరసన కూర్చునే అదృష్టం కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు నేను మీ ముందు నిలబడ్డాను. 1983లో మొట్టమొదట తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీలో నేను ఒక సభ్యుడిని. తర్వాత మళ్ళీ రెండవ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఆయన ప్రక్కన మంత్రిగా కూర్చునేటువంటి అవకాశం. అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక రకాలుగా దాదాపు 8 దఫాలు శాసనసభ్యుడిగా, 4 దఫాలు మంత్రిగా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రం ఎన్ని విధాలుగా చేసినా ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పెరిగినటువంటి మనం ఆ యొక్క స్ఫూర్తి, ఆ యొక్క నిజాయితీ, ఆ యొక్క పట్టుదల ఇవాళ చిత్తశుద్ధి, ప్రజల పట్ల అకుంఠిత దీక్ష అలాగే కొనసాగుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఒక విషయం మనం అనుకోవాలి. ఈరోజు అనేక రకాలుగా అధికారంలోకి వచ్చాం, ప్రభుత్వం మనది, చంద్రబాబు మనం ఏం చెప్తే అది వింటారు, లోకేష్ గారు మనం ఏది కోరితే అది చేస్తారు, ఇవన్నీ సహజం. కానీ మనం ఉండేది ఒక రాజకీయ పార్టీలు. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, ఇవి రెండు వేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏవైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలను నెరవేర్చి మేము చేశామని చెప్పేటువంటి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేది ఇవాల్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. రేపటి ఎన్నికలకి లేదా రేపటి ప్రత్యర్థులకి సమాధానం చెప్పాల్సింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. గమనించండి అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. అన్నీ చంద్రబాబు నాయుడు గారే మాట్లాడలేరు, అన్నీ చంద్రబాబు నాయుడు గారే ఎదుర్కోలేరు, అన్నింటికీ నారా లోకేష్ గారే ముందుకు రాలేరు. కొన్ని బాధ్యతలు, కొన్ని పద్ధతులు, కొన్ని కార్యక్రమాల్లో ఉండడం జరుగుతుంది. ఇవాళ అతి పెద్ద పార్టీ. నేను 1983లో శాసనసభ్యుడు అయినప్పుడు అప్పుడు పార్టీ సభ్యత్వాలు లేవు. 1986 పార్టీ సభ్యత్వాలను ప్రారంభించినప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో కలిసి ఆయనతో శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తలుగా కూడా మేము పనిచేశాం. ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తే పార్టీని నడిపించినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల యొక్క నాయకత్వాలని సమన్వయం చేసి ఈ దేశంలో నేషనల్ ఫ్రంట్ని తీసుకొచ్చి భారత ప్రధానులు కూడా ఆంధ్రప్రదేశ్కి రప్పించగలిగినటువంటి శక్తి సామర్థ్యాల్ని ఆనాడు ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఇవాళ అటువంటి పరిస్థితుల నుంచి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం, కానీ సమస్యలు మాత్రం కొండంత ఉన్నాయి. 10.5 లక్షల కోట్ల అప్పులతో ఈరోజు ఈ రాష్ట్రం మన చేతికి వచ్చింది. ఈ అప్పులే కడదామా, అప్పులకయ్యే వడ్డీలే కట్టాలనా, చెప్పిన మాట నెరవేర్చుకోవాలనేటువంటి ఒక ఆలోచన. ఈరోజు ఎంత పెద్ద సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. చెప్పిన సూపర్ 6ని నెరవేర్చుకోవడానికి ఈరోజు ఒక ప్రయత్నం మొదలుపెట్టాం. చాలామంది అంటున్నారు
ఇటీవల మన ప్రత్యర్థి పార్టీయే మాట్లాడుతుందని అనుకున్నాం, కానీ వామపక్ష పార్టీలు కూడా మాట్లాడడం మొదలుపెట్టాయి. ఏమైంది ఇవాళ? 10 మాసాలు గడవలేదు ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి. అప్పుల ఊపిలో కూరుకుపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని పగ్గాలను చేతబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడిపిస్తూ ఉంటే, ఇన్ని సమస్యలు ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నాడు చెప్పినటువంటి మాటలు నెరవేర్చుకునే దిశలో ఇవాళ చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు. అందులో భాగమే సూపర్ 6లో సామాజిక పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అసామాజిగా రాలేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొదటిసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆవేళ 200 పెన్షన్, 2000 చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఒకేసారి 2000 చేశారు. అదే మధ్యలో వచ్చినటువంటి పోయిన 5 సంవత్సరాల ప్రభుత్వం మేము 3000 చేస్తామంటే అతన్ని ఆమోదించారు ఆనాడు ప్రజలు. ఆ 3000 రూపాయలు ఎన్ని విడతలుగా వాయిదాల పద్ధతిలో పెన్షన్ అందిందో మనందరం చూశాం. ఆ 1000 రూపాయలను పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు వాళ్ళు. కానీ 3000 నుంచి 4000, 3000 నుంచి 6000, 6000 నుంచి 10,000, 10,000 నుంచి 15,000 ఇన్ని విడతల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఒక పేద కుటుంబానికి అందించడానికి ఒకే ఒక నిర్ణయం, ఒక్కరోజు రాత్రి ఫైల్ మీద సంతకం పెడితే ఇవాళ 63.5 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు చేస్తూ ఉన్నాం. 33,000 కోట్లు సంక్షేమానికే ఖర్చు చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నిధులు ఎక్కడి నుంచి రావాలి? మనం కట్టే పన్నులే, మనం తీసుకొచ్చేటువంటి అభివృద్ధి, సంక్షేమమే తిరిగి మళ్ళీ పేదవాళ్ళకి అందించాలన్న తపన ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 2,82,303 మందికి 123.22 కోట్ల రూపాయలు ప్రకాశం జిల్లాలో ఇవాళ పెన్షన్లు ఇస్తున్నాం. మరి ఇంత పెద్ద మొత్తం, ఇంత పెద్ద ఆలోచన ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసిందే కానీ ఇతర పార్టీలు కాదు. అంతేవిధంగా గతంలోనే చంద్రబాబు నాయుడు గారు పొగరాని పొయ్యలు ఇచ్చారు. ప్రతి మహిళ గ్యాస్ స్టవ్ వాడాలన్నారు. ఇవాళ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ గ్యాస్ సిలిండర్లకు దీపం పథకం కింద 96.65 లక్షల మందికి దాదాపుగా 846 కోట్ల రూపాయలు ఉచిత గ్యాస్ పంపిణీ ఇవాళ సిలిండర్లను మొదలుపెట్టి మరి సూపర్ 6లో 2వ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. సూపర్ 6లో మరొక హామీ అమరావతి రాజధాని. మరి రాజధాని లేని రాష్ట్రంలో 5 ఏళ్ళు బతికాం మనం. రాజధాని అని మన బిడ్డలను అడిగితే ఏ రాజధాని నుంచి వచ్చారని అంటే బయట ప్రపంచానికి తెలియనటువంటి పరిస్థితి. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళు నడిచింది అంటే ఇవాళ దిక్సూచి లేనటువంటి నావ ప్రయాణం ఎంత దూరమైన సముద్రంలో ప్రయాణం చేస్తుందే తప్ప తీరానికి చేరాలంటే ఏదో ఒక దిక్సూచి కావాలి. అదేవిధంగా మన బిడ్డల యొక్క భవిష్యత్తుకి ఒక రాష్ట్రం, ఒక రాజధాని కావాలంటే 5 సంవత్సరాలు దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో బతికింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తిరిగి అమరావతి రాజధానిని తీసుకురావడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో రాజధాని పనులు ముమ్మరంగా మొదలుపెట్టాం. మరి ఎప్పుడు ఏమో ఏం జరుగుతుందో వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నాం. అయితే శాశ్వతంగా రాజధాని అమరావతి ఉండాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఇటీవలనే కేబినెట్ సమావేశంలో చర్చించి దానికి ఒక చట్టాన్ని చేసి
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కూడా ఆ చట్టాన్ని ఆమోదించి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడానికి కావలసిన కార్యక్రమాన్ని ఇవాళ మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నాయకత్వంలో. ఏ దుష్టుడో దుర్మార్గుడో వచ్చి అంతా రాజధానిని కట్టాక నేను మా ఊరిలో పెడతానంటే ఏం చేద్దాం? అటువంటి పరిస్థితి ఇంక భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి రాకూడదని ఇవాళ ఉన్నతమైన ఆలోచనలతో ఇవాళ సాగుతూ ఉంది ఈనాటి మన ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ అనేక రకాలుగా పేదవాళ్ళకు పట్టెడు అన్నం పెట్టేటువంటి దానిలో 202 అన్న క్యాంటీన్లు మూసేశారు. ఇవాళ మళ్ళీ అన్నీ తెరిచారు. అలాగే ప్రకాశం జిల్లాలో 3,91,674 మందికి 31,75,00,000తో ఇవాళ గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా జరుగుతూ ఉంది. ఇలా ఒకటొకటిగా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇటీవలే వెలుగొండ ప్రాజెక్టు గురించి కూడా చర్చ జరిగింది. వెలుగొండ ప్రాజెక్టు చర్చ జరిగేటప్పుడు అందరం కూడా చెప్పడం జరిగింది, ఒక ప్రకాశం జిల్లాకే కాదు నెల్లూరు జిల్లాకు కూడా వెలుగొండ ప్రాజెక్టు అవసరం ఉంది. మా నియోజకవర్గాలకు కూడా కృష్ణా జలాలు రావాలి అని అంటే వెలుగొండ ప్రాజెక్టు అవసరం ఉంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి కేబినెట్ సమావేశంలో కూడా మేము చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కూడా దాన్ని సాధించడంలో ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మీ నాయకులతోటి, మీ శాసనసభ్యులతోటి, మీ ఆలోచనలతో కలిసి మేము కూడా ముందుకు నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క ప్రాధాన్యత తెలిసిన వాళ్ళు, ఇరిగేషన్ ప్రాజెక్టులలో నీరు లేకపోతే ఏ విధంగా కష్టాలు పడతారో రైతాంగం కళ్ళతో చూసిన వాళ్ళు. కాబట్టి తప్పనిసరిగా వెలుగొండ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యతని గుర్తించి పనిచేయడం కూడా జరుగుతుంది. ఇవాళ కేవలం ఇన్ఛార్జి మంత్రిగా ఏదో హోదాలో రావడమే కాదు, ఈ ప్రాంత ప్రజల యొక్క దాహార్తి, ఈ ప్రాంత ప్రజల యొక్క మెట్ట ప్రాంతాల యొక్క రైతుల యొక్క కావలసినటువంటి సాగునీరు, త్రాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా మా వంతు కృషి మేము చేస్తాము. ఈ ప్రభుత్వంలో కలిసి పనిచేస్తానని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ కొన్ని తీర్మానాలు పెట్టారు. ప్రధానంగా కేబినెట్ సమావేశంలో మాకు వచ్చింది, మార్కాపురం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అనేదే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని దిశగా ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది. మార్కాపురం, నేను కూడా మధ్యలో ఒకరోజు మార్కాపురం వచ్చాను ముఖ్యమంత్రి గారితో. మార్కాపురం జిల్లా ఏర్పడితే ప్రకాశం జిల్లా ఎలా అని చెప్పి ఆలోచన చేశాం. మరి ప్రకాశం జిల్లా ఏమో ఈ ఒంగోలు ఈ ప్రాంతం అంతా కోస్తాలో ఉంది. మెట్ట ప్రాంతంగా వెనక ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. మార్కాపురం కానీ, అలాగే గిద్దలూరు కానీ, దర్శి కానీ, కనిగిరి కానీ, ఈ మెట్ట ప్రాంతాలంతా కూడా మళ్ళీ ఒక జిల్లా తయారైతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వెనకబడిన జిల్లా ఇంకా వెనక్కిపోయే పరిస్థితి ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారు సమగ్రమైనటువంటి మార్కాపురం జిల్లా అన్ని విధాల ఆమోదయోగ్యమైనటువంటి సాగునీరు, త్రాగునీరుతోటి పారిశ్రామికంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక వాడలను తీసుకురావాలి, పెద్ద ఎత్తున పరిశ్రమలను నెలకొల్పి తీరాలి, ఆ ప్రాంత యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన, సమగ్ర ప్రణాళికను తయారు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ కందుకూరు, పొద్దున్నే నాకు నెల్లూరులో మహానాడు జరిగింది. నెల్లూరు మహానాడుగా అక్కడ హాజరై ఇక్కడికి వచ్చాను. కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు అక్కడ కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపండి, ఒంగోలు జిల్లాలో కలపండి, మా ప్రజలందరూ ఇక్కడ ఉన్నవాళ్ళం మరి అటుపోయింది అని అంటే మేము కూడా అన్నాం. సరదాగా ఆయనతో మాట్లాడుతూ కందుకూరుని కలుపుతానన్నాడు చంద్రబాబు నాయుడు గారు. కందుకూరుని నువ్వు తీసుకో, రామాయపట్నం అట్లాగే గుడ్లూరు ఇవన్నీ మేము తీసుకుంటామని చెప్పి మేము సరదాగా మాట్లాడడం జరిగింది. అంటే అవన్నీ లేని కందుకూరు నాకెందుకు అన్నాడు అక్కడ కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు. అంటే ఒక సమగ్రమైన స్వరూపమైన ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వానికి ఉంది. ప్రతి జిల్లాలో ఒక పోర్ట్, ప్రతి జిల్లాలో ఒక ఫిషింగ్ హార్బర్, కోస్తా తీర ప్రాంతాన్ని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మనకి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
హైదరాబాద్ నగరంలో అనేక రకాల నగరాలు జిల్లాలు ఉన్నాయి. ఇవాళ మనకు మొత్తం కోస్తా తీరమే. 4 జిల్లాలు రాయలసీమలో ఉండొచ్చు, కానీ రాయలసీమకి ప్రాధాన్యతని పారిశ్రామికంగా ఇస్తూ కోస్తా తీర ప్రాంతాన్నంతా మరి పోర్ట్లతో, మరి ఫిషింగ్ హార్బర్లతో అభివృద్ధి చేసేటువంటి ఒక అవకాశం బహుశా రాబోయేటువంటి ఒక 10 సంవత్సరాల్లో కోస్తా ప్రాంతం అన్ని జిల్లాలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది మరి విదేశాల్లో ఉన్నటువంటి అగ్రదేశాలతో పోటీ పడేంత ఆర్థిక స్థితి ఈనాడు మన ప్రాంతాలకు వస్తుంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రణాళికలు అలా ఉన్నాయి. చేయాలనే తపన, తలంపు ఉంది. చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఇవాళ మా కేబినెట్లో, మా ప్రభుత్వంలో ఆయన వయసుకు తగ్గ పని కాదు, ఆయన వయసుకు మించిన పని చేస్తున్నాడు. అంత వయసులో శ్రమిస్తున్నా అంటే మాకే ఒక్కొక్కసారి ఒక రోజు ఏదన్నా ఒక టూర్ పోతే రెండో రోజు ఇంట్లో రెస్ట్ తీసుకుందామంటాం, కానీ రాత్రి పడుకుంటాడు, పొద్దున లేస్తాడు. ఇంకెక్కడో ఒక పత్రికల్లో కనబడతాడు, అక్కడికి పోయాడు ముఖ్యమంత్రి అంటారు. ఏమయ్యా ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడా లేకుంటే అక్కడికి వెళ్ళాడా అంటే ఆయన పొద్దున్నే లేచి వెళ్ళిపోయాడు సార్, మీరు ఇంకా ఇక్కడే ఉండారు అంటారు. ఇలాంటి శ్రమ అవసరం లేకపోయినా ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, తన నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ఇవాళ శ్రమిస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఆయనే కాదు, ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా అదే పరిస్థితి. ఇవాళ ప్రతి ఒక్కరం కష్టపడాలి. ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసి మళ్ళీ మనం 10 సంవత్సరాలు ముందుకు పోవాలి అనేటువంటి ఒక తపన ఇవాళ మన నాయకుడు చంద్రబాబు నాయుడుది. ఆ విధంగా నడుస్తూ ముందుకు పోతూ ఉన్నాం. రేపు రాబోయేటువంటి మాసంలో సూపర్ 6లో భాగం ప్రతి ఒక్కరికి తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఆ తర్వాత రైతులకి అన్నదాత సుఖీభవ అని 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే మనం 14,000 ఇవ్వాలి. నిధులు ఇబ్బంది ఉంది, అయినా చెప్పిన మాట కట్టుబడి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000లో ఎన్ని విడతలు వాళ్ళు ఇస్తే అన్ని విడతలు మనం కూడా కలిపి 20,000 రూపాయలు రైతులకు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం. మరి అదేవిధంగా ఇవాళ మరి సూపర్ 6లో భాగం మహిళా సాధికారితను సాధించడం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇవ్వడం, ఒకటొకటిగా ప్రతి నెల సంక్షేమ కార్యక్రమాలకి రేపు మహానాడు, బహుశా మహానాడులో ప్రకటించిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మహానాడులోనే సంక్షేమ కార్యక్రమాలకి ఈ రాష్ట్రంలో ఒక క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రతి నెల ఏమి ఇస్తున్నాం, మనం ఎవరికి ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం, ఎంత డబ్బు ఖర్చు అవుద్ది అని అంటే ఇవాళ ఈ కష్టకాలంలో 33,000 రూపాయలు ఒక్క పెన్షన్ల మీద ఖర్చు చేస్తూ దాదాపు 60,000 రూపాయలు, 60,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమం మీద, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ఖర్చు పెడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి, ఏమి చేశారు మీరు 10 మాసాల్లో అంటే మనం ఏం చేశామో చెప్పుకునే స్థాయిలో మనం ఉన్నామో అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. మనమే ఏమీ రాలేదని అనుకుంటే ఇంకెవరు మనకి భరోసా ఇచ్చేవాళ్ళు రారు. ఇన్ని రకాలుగా, ఇన్ని కష్టాల మధ్య మనం చేస్తున్న పనులు మనమే చెప్పాలి, ప్రశ్నిస్తే మనమే ఎదురు తిరగాలి. ప్రతి రచ్చ మీద ఇది చర్చ జరగాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అప్పుడే ప్రత్యర్థులకి మనల్ని చూస్తే వణుకు పుడుతుంది. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, బహుశా నాకు ఆ పేరు చెప్పడం ఇష్టం లేదు, కానీ తప్పలే. ఇక్కడ ఇవాళ ఒక ప్రకటన చేశాడు. ఎన్నిక జరిగి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, కూటమి శాసనసభ్యులు 164 మందిని డిక్లేర్ చేసిన రోజు ఆయన ప్రజా వ్యతిరేక దినంగా భావిస్తాడట. మరి అతనికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ రాజకీయాలకి బహుశా ఆయన సరిపోడేమో. ఇవాళ భారత రాజ్యాంగం ఉంది,
భారత ఎన్నికల కార్యాలయం ఉంది. వాళ్ళు చేసిన కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచ దేశాలే కొనయాడుతున్నాయి ఇవాళ భారతదేశాన్ని. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉందంటే భారతదేశం అంటారు. భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ఆయన ఓడిపోతే అది ప్రజా తీర్పు కాదట, ఇది ప్రజా విద్రోహ దినంగా పాటిస్తాడట. 164 మంది శాసనసభ్యులను గెలిచాం, 93% ఓట్లు మనకు పడ్డాయి. అంటే ప్రజల తీర్పు మీరు రాజకీయ విద్రోహ దినంగా పాటిస్తావా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మీద నీకు విలువ లేదు, భారత రాజ్యాంగం మీద నీకు విలువ లేదు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తావు, ప్రజలిచ్చిన తీర్పుని ఎగతాళి చేస్తావు. ఆయన రేపు జూన్ 14 ఎప్పుడు మనది ఎలక్టెడ్ అయింది, జూన్ 4వ తేదీ ఆయన పటాలమంతా రాష్ట్రమంతా తిరిగి ఇది ప్రజా విద్రోహ దినంగా ప్రకటిస్తాడట. ఆయన ప్రకటించమని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా నువ్వు ప్రకటన చేస్తే ఇవాళ ఎక్కడో ఇంట్లో కూర్చొని నీ యొక్క బ్లూ మీడియాతో ప్రకటనలు ఇస్తూ ఉండవు, మళ్ళీ నిన్ను వెతకాల్సిన రోజు వస్తుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు. సభ్యత సంస్కారం లేనటువంటి నీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఈ రాజకీయ వ్యవస్థనే పాడు చేశారు. ఇవాళ వ్యవస్థలను బాగు చేసుకునే పరిస్థితుల్లోకి మేము వచ్చాం. ఇప్పుడు మేము ఆలోచన చేసేదంతా పాడైన వ్యవస్థలను గాడిలో పెట్టడం ఎలా అని. స్కాములు చేసే వాళ్ళందరూ చంద్రబాబు దగ్గర ఉన్నారట. నేను అడుగుతున్నా, నీ పక్క నుండి స్కాములు చేసే వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? కొందరు జైళ్ళల్లో ఉన్నారు, కొందరు పోలీస్ స్టేషన్లలో విచారణలో ఉన్నారు, కొందరైతే విదేశాలకు పారిపోయారు, మరికొందరైతే అడవుల్లో జీవిస్తున్నారు, తలదాచుకుంటున్నారు అడవుల్లోకి పోయి నక్సలైట్ల కన్నా హీనంగా. నువ్వు మాట్లాడతావా? నువ్వో చెప్పాల్సింది ప్రజా విద్రోహ దినమని. అంటే ఈ రాష్ట్ర ప్రజలకి ఎవరికీ తెలివి లేదు, ఈయనకు ఒక్కడికే తెలివి ఉంది. దోపిడీ, స్కాములు, వీటికి పర్యాయ పదం ఎవరు అని అంటే నీ పేరే వస్తుంది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తూ నువ్వు మరొకరిని వేలెత్తి చూపే పరిస్థితి ఎక్కడుంది? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ ఒక్కటి మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా హోదాకు తగ్గట్టు ఆయన నడవాలి. ఆ హోదా అతనికి లేదు. ఈ రాష్ట్ర ప్రజానీకం ప్రతిపక్ష హోదాను కూడా తీసేసింది ఆ పార్టీకి. ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు. నువ్వు మాట్లాడితే ఎలా? కాబట్టి అన్నింటికీ చంద్రబాబు మాట్లాడాలని అనుకోవడం కూడా మనకు కూడా కరెక్ట్ కాదు. ఆయన ముఖ్యమంత్రి, ఉన్నత స్థాయిలో ఉండి ఈ రాష్ట్ర బాగు కోసం తన నిరంతరం శ్రమిస్తున్నటువంటి శ్రామికుడు పనిచేస్తున్నాడు. ఇవాళ ఇటువంటి ప్రత్యర్థి పార్టీలకు సరైన గుణపాఠం చెప్పాల్సింది రోడ్డు మీద నడిచే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ చెప్పిన ప్రతి మాట నెరవేర్చుకుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. ఇది కూడా మనం చెప్పుకోలేకపోతే, ఇది కూడా మనం ఎదురించి మాట్లాడలేకపోతే ఇక మనం కార్యకర్తలుగా ఎందుకు? 1,02,00,000 మంది సభ్యత్వం ఈ బ్యాడ్జీలు వేసుకున్నాం. ఇవేం అలంకారమా? అలంకారానికి వేసుకుంటున్నామా? ఈ పార్టీకి ఈరోజు ఈ యొక్క సభ్యత్వం మనకు ఉంది అంటే తెలుగుదేశం పార్టీ ఒక గర్వంగా గుండెల మీద చేతులు వేసుకొని స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈనాటి చంద్రబాబు, నారా లోకేష్ బాబు వరకు చేసే కార్యక్రమాల్ని ప్రజల మధ్య చెప్పడం, ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోయే పరిస్థితి రావాలి ప్రతి కార్యకర్త అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందరికీ పదవులు వస్తాయి, అందరికీ పనులు జరుగుతాయి అనేటువంటిది పక్కన పెట్టండి.
ఇవాళ 1,02,00,000 మందికి పదవులు ఇవ్వాలి అంటే ఈ చిన్న రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమా? ఆలోచన చేయండి. మన ఇంట్లోనే తల్లి తండ్రి బిడ్డలు ఉంటే ఒక బిడ్డను చదివించడానికి రెండో బిడ్డకి చదివించాలన్నా వద్దా అని ఆలోచన చేసే సమాజం మంది. అటువంటి సమాజంలో ఉన్న మనం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1,02,00,000 మందికి పదవులు ఇచ్చి పోషించాలంటే ఏ రాజకీయ పార్టీలో అయినా ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో అయినా ఇది సాధ్యపడదా? ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. అంతేకాదు, మనం భాగస్వాములం కావాలి ఈ వ్యవస్థలో. ఈ వ్యవస్థలో ఉన్నది రాబోయేటువంటి సమాజానికి ఒక దిక్సూచులుగా నిలబడాలి. అందరం పదవుల్లో ఉండలేం. బాలాజీ గారు అన్నారు, ఇప్పుడు నేను అధ్యక్షుడిగా ఉన్నా రేపు ఏ పదవి వచ్చినా పదవి ఈకపోయినా పనిచేస్తాను. పదవి ఇస్తారా ఇవ్వరా అనేది కాదు. నా దృష్టిలో అయితే బహుశా ఇంకా 6 సంవత్సరాలు ఆయనకే ఉంటాడేమో. 6 సంవత్సరాలు అయితే మారద్దామని ఒక నిర్ణయం జరిగింది పార్టీలో. ఈయన వచ్చి 2 సంవత్సరాలు అయినట్టుంది. 5 ఏడా ఇంకో సంవత్సరం ఉంది. కాబట్టి మార్పులు చేర్పులు రావడం పోవడం అనేది సహజంగా రాజకీయ పార్టీల్లో నిరంతరం జరుగుతుంది. అదేవిధంగా కార్యక్రమాల్లో మనం ఏం చెప్పాం? 5 కోట్ల మంది ప్రజానీకంలో పేదవాళ్ళకి మనం పెన్షన్లు ఇస్తున్నాం. అంతేగాని మన 5 కోట్లలో మన కోటి కూడా ఉన్నారు, వీళ్ళకి కూడా పెన్షన్ ఇద్దామని. ఉన్నవాడికి లేనివాడికి కూడా ఇద్దామా పెన్షన్? ఉన్నవాడికి లేనివాడికి కూడా దీపం సిలిండర్ ఇద్దామా? ఏ లేనివాడు ఉన్నాడో, ఏ పేదరికంలో ఉన్నారో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయడమే. పదవులు అనేటువంటివి కష్టపడి కార్యకర్తలుగా నాయకులుగా పార్టీని నడిపే సందర్భంలో అనేక సందర్భాల్లో వస్తుంటాయి పోతుంటాయి. కాబట్టి అది సమస్య కాదు మనకి. కానీ కార్యకర్తగా ఎదురొడ్డి ఈ పార్టీని బతికించుకోవాలి. ఈ సమాజం కోసం బతికించాలి తెలుగుదేశాన్ని. ఒక చంద్రబాబు నాయుడు గారి కోసమో, లేకుంటే ఒక నారా లోకేష్ గారి కోసమో, లేకుంటే ఒక సిద్ధాంతాలని మనం నమ్మినటువంటి మన కోసమో కాదు. ఈ సమాజం కోసం పనిచేయాలి. ఈ సమాజంలో ఉన్న పేదరికాన్ని పారదోలడానికి పనిచేయాలి. ఆ విధంగా చేసేటువంటి మనస్సు నాయకత్వం ఎవరికి ఉన్నాయనంటే ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారికి ఎన్టీఆర్ యొక్క ఆశయాలు సాధించే దిశలో వాళ్ళు పని చేస్తూ ఉన్నప్పుడు కలిసి నడవాల్సిన పరిస్థితి మంది. కాబట్టి ఎవరు ఏం చేస్తామనేది అలా ఉంచినా ఇవాళ మనం అందరం కార్యకర్తల్లా ముందుకు వస్తున్నాం. పని చేస్తాం, చేసి చూపిద్దాం. ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోవాల్సిన సమయం. మనమేమి అధికారంలోకి వచ్చేసాం, చంద్రబాబు నాయుడు అక్కడున్నాడు, లోకేష్ బాబు ఇక్కడున్నాడు, రామనారాయణ రెడ్డి వచ్చాడు, బాలస్వామి వెళ్ళిపోయాడు అని అంటే కుదరదు. రాజకీయంలో 24 గంటలు నిద్రపోయినట్టే ఉండాలి, 24 గంటలు పని చేసినట్టే ఉండాలి. ఇది సమాజానికి అవసరం. ఆ సమాజ స్ఫూర్తితో పనిచేసేటువంటి పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో మనమందరం ఒక సభ్యులం, అందరం అదే. కాబట్టి అందరం ఏకాగ్రతతో పనిచేద్దాం. భవిష్యత్ కార్యక్రమాలను నిర్దేశించుకుందాం. అవసరమైన కార్యక్రమాల్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇవాళ వాటన్నిటినీ కలిపి మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు మరి ఆలస్యమైంది. బాలాజీ ఏమో 4 గంటలకి నువ్వు ఒంగోలులో ఉండాలా, 4:30కి జెండా ఎగరేయాలా అన్నాడు. నేనేమో 3:30కే వచ్చా ఒంగోలు బార్డర్కి. నువ్వు ఇక్కడ ఆగు కాసేపు అన్నాడు. నన్ను ఆడ ఆపాడు. ఆడ కాఫీ తిప్పించాడు నాకు. మళ్ళీ కాసేపు ఆగు అన్నాడు. మళ్ళీ ఇక్కడికి పోదామన్నాడు. ఇట్లా మీ అధ్యక్షుడు మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ అనేటువంటి గౌరవం ఇచ్చాడో లేదో నాకు తెలియదు, కానీ స్నేహభావంతో మాత్రం నన్ను ఆడ కట్టిపడేశాడు. 3 గంటలు ఆడ కూర్చోబెట్టాడు. 3 గంటలు మహానాడు జరిగితే 3 గంటలు నన్ను రోడ్లో నిలబెట్టాడు.
పాపం బాలాజీ గారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి ఈ యొక్క ఒంగోలుని టూరిజంగా ఎట్లా డెవలప్ చేస్తే బాగుంటుందో దానికి నేను ఇంతకుముందు టూరిజం మినిస్టర్గా పనిచేశాను కాబట్టి ఇప్పుడు దేవాలయాల మంత్రిగా ఉన్నాను కాబట్టి ఇవన్నీ నువ్వు చేయని నాకు పని అప్పచెప్పాడు అక్కడ. కాబట్టి మిత్రులు బాలాజీ గారు అధ్యక్షుడిగా ఇప్పటి వరకు కష్టాల్లో ఉన్నాడు, ఇవాళ అధికారంలో ఉన్నాడు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరొక స్థానానికి ఇంకా ఎదగొచ్చు. ఆయన స్థానం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇవాళ పార్టీకి కట్టుబడి ఈ యొక్క సమాజ నిర్మాణంలో మనం అందరం భాగస్వాములు అవుదామని తెలియజేస్తూ ఈ మహానాడు నుంచి పంపించే తీర్మానాలన్నిటికీ పూర్తి మద్దతుతో మేమందరం పనిచేస్తామని, అలాగే ఈ మహానాడు నుంచి అసలు రాష్ట్ర మహానాడు కడపలో జరుగుతుంది, ప్రతి ఒక్కరం అక్కడ కదలి వెళ్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ స్వయంగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. ఈరోజు మనం ప్రభుత్వం వచ్చేసి దగ్గర సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నాం. మహానాడుకు వచ్చాం. ఆనవాయితీగా అన్ని నియోజకవర్గాల్లో మహానాడు పూర్తి చేసుకున్నాం. చెప్పిన మాట ప్రకారం పథకాలన్నింటినీ కూడా సూపర్ 6 అమలుకు వచ్చాం. ఆర్థిక భారాలు ఉన్నప్పటికీ కూడాను పేదల సేవలో 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా 4,000 రూపాయలు పంపిణీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రతి చోట ప్రతి జిల్లాలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని ఆ గ్రామాల్లో పంపిణీ చేయబడ్డాడు, ఆ వార్డుల్లో పంపిణీ చేయబడ్డారు. దయచేసి ఇక్కడి నుంచి అయినా కానీ 1వ తేదీ పంపిణీ చేసేటప్పుడు మీ వార్డు, మీ బూత్, మీ పార్టీలు, మీ గ్రామంలో మీరందరూ ఆ పంపిణీ చేసి ప్రభుత్వ కార్యక్రమాలు చేరువ చేయాలని చెప్పేసి కూడా మేము అందరూ తెలియజేస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పౌస్ పెన్షన్లు ఇచ్చారు. సంవత్సరం పూర్తయ్యే వేడుకల్లో మరిన్ని పెన్షన్లు కూడా మన ప్రభుత్వం రేపు ఇవ్వబోతా ఉంది. అంతేకాకుండా దీపం 2 పథకం ద్వారా గ్యాస్ ఖాతా అకౌంట్లో నేరుగా ఇవ్వడం జరిగింది. అది మనకి అన్నదాత సుఖీభవ త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం. తల్లికి వందనం గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి ఇద్దరికి 30,000 ఇస్తాం, 13,000 ఇచ్చారు. మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఆయన 15,000 వచ్చే నెలలో అంటే 10-20 రోజుల్లో ఇవ్వబోతున్నారు కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అన్నదాత సుఖీభవ కూడా కేంద్ర ప్రభుత్వం కలిపి 3 విడతలుగా మనం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఉచిత బస్సు ప్రయాణం ఆడపడుచులు కూడా ఆగస్టు నుంచి ఇవ్వబోతున్నామని చెప్పేసి తెలియజేస్తూ చాలా మంది రెచ్చగొట్టే మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పులకి మూల్యం చెల్లించారు. 11 కూడా కూర్చోబెట్టారు. ఆయన ఈ చూడలేక మన ప్రభుత్వం యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని చూడలేక బయటకు పోయి దాంకున్నాడు. అప్పుడప్పుడు బయటకు వస్తాడు, కలుగులో నుంచి బయటకు వచ్చినట్టుగా ఆహారం కోసం వచ్చినట్టు ఏదో చేస్తా ఉన్నాడు. నిన్న 2.5 గంటలు మాట్లాడాడు. ఆయన అక్కస కప్పుతున్నాడు. ఏం చేస్తారంటే వాళ్ళు ఎందుకు జైల్లో పోలేదు, వీళ్ళెందుకు జైల్లో పోలేదు, నన్ను ఎందుకు చేసిపోయి మాట్లాడుతున్నారు. ఆయన పరిస్థితి అలా ఉంది. ఏదో చేద్దాం అనుకున్నాడు, పూర్తిగా కనుమరుగైపోయింది. మీ పార్టీలో ఎవరు ఉండగా బయటకు వచ్చేసారు. రేపేదో పొద్దులు వస్తాడంట. ఏం చేశాడో పొద్దు వస్తాడో అర్థం కావట్లా. పొగాకు రైతులు కష్టాల్లో ఉంటే 2002లో ఆ రోజున కోల్ సొసైటీ ద్వారా ఆ రోజు దామచల్ నాయుడు గారు మంత్రిగా ఉన్న సమయంలో కోల్ సొసైటీ ద్వారా పొగాకు కొనుగోలు చేసి మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుంది. 2015లో పొగాకు రైతులకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయాన మన జిల్లాకు వచ్చారు. నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడారు. ఆ రోజు క్వింటాల్కు 2,000 అదనంగా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 1,500 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు అదనంగా ఇచ్చి 2,000 రూపాయలు అదనంగా ఇచ్చి పొగాకు రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం రైతులు తెలియజేస్తున్నాం. ఈయన వచ్చిన తర్వాత పొగాకుకి లోకిరేడుకి మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి ఆ సంవత్సరం పొగాకు అప్పుడే అమ్మకుండా వ్యాపారం చేస్తే తర్వాత సంవత్సరం ఆ మార్కెట్ దగ్గర కంపెనీలు కొనుగోలు చేసే కానీ రైతుల్ని మాత్రం తక్కువ రేటుకి ఇచ్చి రైతుల్ని దగా చేసింది వాళ్ళ ప్రభుత్వ విషయాన్ని కూడా మనందరం కూడా రైతులు తెలియజెప్పాల్సింది. ఏ మొహం పెట్టుకొని వచ్చారో వస్తున్నాడు అర్థం కావట్లా. మన ప్రభుత్వం ధరల స్థిరీకరణ కోసం మనకి మిర్చి కావచ్చు, వరి కావచ్చు, పత్తి కావచ్చు, మనకున్న పొగాకు కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఇస్తే దానిలో మన జిల్లా మంత్రి గొట్టిపాటి రవి గారు కూడా కమిటీలో ఉన్నారు. కమిటీ చేసి ఇంకోళ్ళు తూర్పు నుంచి గిద్దలూరు దర్శ ప్రాంతాల్లో ఉన్నటువంటి నల్ల బర్లీ కోసం 12,000 రూపాయలు కొనుగోలు చేయాలని చెప్పి మన ప్రభుత్వం ప్రకటించింది. దానికి
రేట్ అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేయడానికి నిర్ణయం చేస్తే ఈయన వచ్చేసి కన్నీళ్లు దొరుకుతాం అనుకుంటున్నాడు. ఈయన ఏదో వస్తాడు, రెచ్చగొడతాడు, ప్రజల్ని మభ్య పెడతాడు. రైతులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇటువంటి మోసకారి మాటలు నమ్మొద్దు. పనిచేసే ప్రభుత్వం ఉంది. ఈ రోజున రైతులకు అండగా మన ప్రభుత్వం ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, అన్న ఎన్టీఆర్ గారు వర్ధంతి, ఎన్టీఆర్ గారు పుట్టినరోజు, మహానాడు రోజు వచ్చి ఇక్కడ ఏదో గోల్ చేద్దాం అనుకున్నారు. ఇటువంటి అన్ని కూడా చల్లవని తెలియజేసుకుంటూ, ఈ రోజున మనం ప్రతి ఒక్క సంక్షేమాన్ని అమలుపరుస్తున్నాం. ఇదే విధంగా ఇళ్ల విషయాల్లో మన ప్రభుత్వంలో వాళ్ళకి మిగిలిపోయిన బకాయిలన్నిటి కూడా త్వరలో చెల్లిస్తున్నాం. మనసున్న ముఖ్యమంత్రి పేదరికం ఉండకూడదని చెప్పేసి ఈరోజు P4 విధానం తీసుకొచ్చారు. దానిలో మార్గదర్శి బంగారు కుటుంబాల ద్వారా ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదని చెప్పేసి అహర్నిశలా కష్టపడుతున్న మన ముఖ్యమంత్రి గారు ఈ రోజున సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. వారు ఒక గొప్ప ఉదాత్తతో గత ప్రభుత్వంలో కట్టుకుంటున్నటువంటి ఇళ్ళు ఆర్థిక ఇబ్బందులతో కట్టుకోలేదని చెప్పి వారికి కూడా ఎస్సీలకు అయితే 50,000, బీసీలకు 50,000, ఎస్టీలకు 75,000 అదనంగా ఇచ్చి ఆదుకుంటున్నారు. మన ప్రభుత్వంలో 1,80,000, 2,25,000 ఇస్తే ఆ డబ్బుల్ని 2,25,000 తగ్గించింది గత ముఖ్యమంత్రి అయితే, గత ప్రభుత్వంలో 1,80,000 ఇస్తే అదనంగా 50,000 ఇస్తుంది మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున కొత్తగా కట్టుకున్న ఇంటికి ఓసీలకు 2.5 లక్షలు, బీసీ ఎస్సీలకు 3 లక్షలు, ఎస్టీలకి 3,25,000 ఇంటి నిర్మాణాల కోసం కూడా మంజూరు చేస్తున్నటువంటిది మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం తెలియజేసుకుంటూ, సార్ నేను వేరే కార్యక్రమం బయలుదేరాలి కాబట్టి మనం అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, కష్టపడుతున్న ఈ ప్రభుత్వానికి ఎవరైనా మాట్లాడితే తిప్పి కొట్టే విధంగా మనందరూ కూడా కలిసి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజు యువ నాయకులు లోకేష్ బాబు గారు కావచ్చు, ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు. ఉద్యోగాల కల్పన కోసం డిఎస్సి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనం చెప్పినటువంటి అన్ని పథకాలు కూడా అమలుకు తీసుకొస్తున్నాం. చెప్పిన ప్రతి సంక్షేమాన్ని అందించడానికి మన ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ రామచంద్రరావు గారు. జిల్లా మహానాడు మొన్న 2 రోజుల ముందు మన నియోజకవర్గం చేసుకున్నాం. అన్ని నియోజకవర్గాలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో మినిమం మహానాడు చేసుకోవటం, తర్వాత జిల్లా మహానాడు చేసుకొని రేపు అందరం కూడా 26వ తారీఖున అందరం కూడా కడపెళ్ళి 27, 28, 29 రాష్ట్ర మహానాడులో అందరం కూడా పాల్గొని జయప్రదం చేసి రావటానికే ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టాం. మహానాడు అనగానే అన్ని ప్రాంతాల్లో కూడా 2 సంవత్సరాలకు ఒకసారి మనం చేసుకునే తెలుగు పసుపు పండగ. ఆ పండగలో మనం ఇదివరకు పార్టీ పెట్టి 43 సంవత్సరాల నుంచి మనం ఏవైతే చేసామో, ప్రజలు ఎన్ని సంక్షేమ పథకాల్లో ఈరోజు ప్రజలు సంతోషం ఉన్నారో, ఇవన్నీ కూడా ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుందో ఈ తీర్మానాలన్నీ కూడా రేపు మెయిన్ మహానాడుకి ఇవ్వటం. మెయిన్ మహానాడులో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని చూసి ఇంకా కూడా మన ఇచ్చే ఏదైతే బాగుంటుందో, ప్రజలకు అన్ని విధాలకు కూడా సౌకర్యంగా ఉంటుందో దాన్ని కూడా అమలుపరిచే విధంగా తీసుకునే చర్యలకి ఈరోజు మనం మహానాడు, మెయిన్ మహానాడు కూడా మనం పంపించడం మన జిల్లా తరఫున అన్నీ చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటే, మేమందరం కూడా ఇక్కడ పైన ఇంతమంది 8 మంది మన జిల్లాలో ఉంటే 8లో 6 ఎమ్మెల్యేలుగా, 2 మన వాళ్ళని 8 మందిని మంచి మెజారిటీతో గెలిపించిన కృషి, పట్టుదల, అదేవిధంగా ఏదైనా మన గవర్నమెంట్ రావాలనే ఉద్దేశంతో మన కార్యకర్తలు అందరూ కూడా నిలబడ్డారు. కాబట్టి ఈరోజు అంతా కూడా మేము పైన ఉన్నాం. ఈరోజు పైన అసెంబ్లీలోకి పంపించిన ఈరోజు ప్రభుత్వం వచ్చిందంటే మన కార్యకర్తల కృషి అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. మన కార్యకర్తలు 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డా, అనేక పరిస్థితులు అన్ని నియోజకవర్గాల్లో మనం చూసాం. అన్ని నియోజకవర్గాల్లో కక్ష సాధింపులు చేశారు, అదేవిధంగా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా మన నాయకుడు గెలవాలి ఇక్కడ, అదేవిధంగా పైన మన నాయకుడు ప్రభుత్వం రావాలి అనే ఉద్దేశంతో మీరు ఎంత కష్టపడ్డారో మేమందరం కూడా కలతో చూసాం. తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని
కాపాడుకునే బాధ్యత మా అందరం మీద ఉందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీకు అన్ని విధాలుగా కూడా ఈరోజు 14-19లో ఏదైతే ఎన్ఆర్జీఎస్ వర్క్స్ చేశారో, ఏదైతే మన చెరువులు పూడికలు చేశారో, ఏ విధంగా అయితే సిమెంట్ రోడ్లు వేసో లేకపోతే ఇంకోటి చేసో మన కార్యకర్తలకు ఇంకా కూడా బిల్లు రాలేదో అవి కూడా ఖచ్చితంగా వచ్చేదానికి కూడా మేము అందరం కూడా కృషి చేస్తాం. తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా నాయకులు ఇబ్బందులు పడే పరిస్థితులు తీసుకురాకుండా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు అనేక ప్రాంతాల్లో కూడా అందరూ కూడా నాయకులంతా కూడా నిరుత్సాహంగా ఉన్నారు. నిరుత్సాహం పల్లె ఈరోజు మన ప్రభుత్వంలో మనం అతనిలాగా దోచుకోవటం, అదివరకులాగా ఆ పాత ప్రభుత్వం మాదిరి ఇష్టారాజ్యంగా చేయకపోయినా కార్యకర్తలు కూడా ఎక్కడైనా పోయి తెలుగుదేశం కార్యకర్త అంటే ఒక గౌరవం ఉండే విధంగా మేమందరం కూడా నడుచుకుంటాం, ఆ పద్ధతిలో ఉంటాం. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక అభివృద్ధి అంటేనే తెలుగుదేశం అనేది ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఎవరిని అడిగినా కూడా చెప్పే పరిస్థితుల్లో మనకి ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా కార్యకర్తలు ఎక్కడ కూడా నిరుత్సాహపడద్దు. తప్పకుండా కూడా 10 నెలలు అయిపోయింది, అయినా కూడా మనకి ఉండే పరిస్థితుల్లో ఏ విధంగా అయితే ఈరోజు రాష్ట్రం అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేసి వెళ్ళిపోయాడో ఈరోజు ఒక్కొక్కటి స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. ఏదైతే మనకి సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఈరోజు ఆల్రెడీ 4,000 రూపాయల పెన్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా మనకి మహిళల బస్సుది కూడా రేపు 15 నుంచి దాన్ని కూడా అనౌన్స్ చేశారు. అదేవిధంగా మనకు వచ్చే లోపలికి తల్లికి వందనం కూడా నెక్స్ట్ మంత్ ఇస్తామని చెప్పేసి కూడా అది కూడా చెప్పారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో అన్నదాత సుఖీభావ్ కానీ, నిరుద్యోగ భృతి కానీ ఇవన్నీ కూడా ఏదైతే పథకాలు ఉన్నాయో ఈరోజు 2 అమలు పరిచారు. మిగతా సూపర్ 6లో 4 కూడా మనకుండే పరిస్థితులను చూసుకొని అవి కూడా అమలు పరుస్తారు. ఈరోజు వాళ్ళలాగా మాయమాటలు చెప్పేది కాదు, అనకా ముందు లేట్ అయినా కూడా ఈరోజు ఖచ్చితంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రామిస్ చేశారో ఎన్నికల ముందు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అమలు జరుగుతాయి. పేద ప్రజలకు ఇబ్బంది లేని కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మనం కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళలాగా మన వాళ్ళు కూడా ఆతృతలో ఉన్నాం. అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నా. వాళ్ళు ఏదో చేశారు, మనం చేయలేకపోతున్నాం. వాళ్ళు ఏదో మన స్థలాలు అమ్మారు, దాని మీద సంపాదించుకున్నారు, మనం చేయలేకపోతున్నాం. అదేవిధంగా వాళ్ళు దోచుకున్నట్టు మనం దోచుకోలేదు అనేది మాత్రం మనం అనుకోవద్దు. మన సిద్ధాంతాలు వేరే, మన పద్ధతులు వేరే. మనకి ఎన్ని రకాలున్నా, ఏ ఇబ్బందులున్నా అందరినీ కూడా ఆదుకొని ముందుకు తీసుకెళ్లేది తెలుగుదేశం పార్టీ. ఒకసారిగా వచ్చే డబ్బులు ఒకసారిగానే పోతాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా వచ్చే డబ్బులు నిదానంగా వచ్చాయి, కష్టపడితో వచ్చాయి, ఖచ్చితంగా నిలవ ఉంటాయి. అవి ఖచ్చితంగా లాస్ట్ దాకా మనతోటే ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం పద్ధతి ప్రకారంగా చేద్దాం, పద్ధతి ప్రకారంగా వెళ్దాం, పద్ధతి ప్రకారంగానే కష్టపడి పనిచేసి ప్రజల్లో ఒక మంచి పేరుగా మనిషి తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక మంచి విలువలు ఉండే పార్టీ అనే పద్ధతిలో మనం అందరం కూడా నడుచుకుందామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవాళ ఉండే పరిస్థితుల్లో కూడా జిల్లాలో కూడా మెయిన్ మనకి మార్కాపురం, ఇందాక నారాయణ రెడ్డి గారు కూడా చెప్పారు, మార్కాపురం సపరేట్ జిల్లా కావాలని. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, లోకేష్ గారికి కూడా చెప్పాం. ఎందుకంటే మార్కాపురం నుంచి ఎప్పటి నుంచో వస్తున్న ఇబ్బందులు, అక్కడి నుంచి 200 కిలోమీటర్లు ఇక్కడ కలెక్టరేట్కి రావటం, ఇక్కడ ఏదైనా పని ఉండి ఆ టైంకి వాళ్ళు బస్సు ఎక్కేసి వచ్చేదానికి 3 గంటలు, ఏడా మనిషి లేడు అంటే మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళా ఇంకో రోజు రావాలంటే ఎంత ఇబ్బందులు ఒక పేదవాళ్ళకు అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికలప్పుడు కూడా ఆయన కూడా మార్కాపురం ఇస్తానని చెప్పేసి కూడా ఆ రోజు ప్రామిస్ చేశారు. మొన్న క్యాబినెట్లో కూడా ప్రపోజల్ మొదలుపెట్టారు. తొందరలోనే మార్కాపురం అనేది సపరేట్ జిల్లాగా ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఎక్కడ ఉండేది అనేది కాదు, ఎక్కడ ఉండే ప్రాంతంలో ఉండే మన తెలుగు వాళ్ళు కానీ, మన జిల్లా వాసులు కానీ అందరూ కూడా బాగుండాలనేదే మా ఉద్దేశం. ఈరోజు జిల్లాలు విడిపోయినా నారాయణ రెడ్డి వాళ్ళు కానీ, మన ఉగ్రా కానీ మాకు దూరం అవుతారనేది కాదు. ఎప్పుడు కూడా పక్క పక్కనే ఉండేవాళ్ళం, అందరం కలిసిమెలిసి దేనికైనా పోరాడడానికి అందరం కలిసి ముందుకెళ్ళే కార్యక్రమాలు కూడా మనం చేసి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే
మన వెలుగొండ ప్రాజెక్టు కూడా. ఈరోజు వెలుగొండ ప్రాజెక్ట్ అయితే అటు నెల్లూరు జిల్లాలకు కానీ, అటు కర్నూలు జిల్లాకు కానీ, ఇటు మన ప్రకాశం జిల్లాకు కానీ మొత్తం కూడా మంచినీళ్ళు సమస్య కానీ, వ్యవసాయానికి కానీ పూర్తయ్యే కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు పరిస్థితుల ప్రకారం మనకొచ్చే ఏదైతే మనకు పునాది వేసిందే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అది పూర్తి చేసేది కూడా ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల లోపలే, ఈ 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసి అది ప్రారంభించి ఖచ్చితంగా అందరికీ ఇబ్బంది లేకుండా అన్ని ప్రాంతాలకు కూడా నీళ్లు వచ్చే విధంగా ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తవుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి. ఇంకా కూడా మొన్న కూడా మనం పోయాం. పొగాకు రైతులు కానీ, అదేవిధంగా శనగ రైతులు కానీ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో, ఏ విధంగా చేస్తున్నారో వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర రావాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా బోర్డుకి వెళ్ళి ఆ రోజు ఉండే టొబాకో బోర్డు చైర్మన్ కానీ వీళ్ళందరినీ కూడా పిలిచి ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొనాలని చెప్పి వాళ్ళందరినీ కూడా పెట్టి మాట్లాడటం జరిగింది. కాబట్టి పొగాకు రైతులను కూడా ఆదుకోవడానికి కూడా దానికి ఏం చర్యలు తీసుకోవాలో మొన్నే మన మినిస్టర్ గారితో కూడా చిన్నగూడతో కూడా మాట్లాడాం. ఆయన కూడా తొందరలోనే మహానాడు అయిన తర్వాత ఆయన కూడా వస్తాడు. రైతులకు ఇబ్బంది లేకుండా, నోబెట్టి పడకుండా రైతులకు గిట్టుబాటు ధర ఉండేటట్టుగా. ఈరోజు ఖర్చులు పెరిగినాయి, ఆదాయం ఏమో రేట్లు రావట్లా, దానికి కూడా ఇచ్చే విధంగా మనకు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఆయన చెప్పాడు. రేపు వచ్చిన తర్వాత మళ్ళా కూడా కలెక్టరేట్లో ఒక మీటింగ్ పెట్టి రైతులను ఆదుకునే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మన దగ్గర కూడా మన నియోజకవర్గంలో ఏదైతే మనం మాట్లాడుకున్నామో మనకుండే పోతురాజు కాలువ కానీ, అదేవిధంగా ఎయిర్పోర్ట్ కానీ, హార్బర్ కానీ, అదేవిధంగా ఏదైతే మేజర్ సమస్యలు ఉన్నాయో ఈరోజు 800 చిల్లర కోట్లతోటి 4 నియోజకవర్గాలతో అమృతట్టు శాంక్షన్ చేశారు. దాంట్లోనే మనకు ఒంగోలుకి 480 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో మొత్తం పైప్ లైన్లన్నీ కూడా మార్చేస్తున్నాం. పర్మనెంట్గా ఏదైతే ఎన్నికలప్పుడు మనం ప్రామిస్ చేసామో, ఎన్నికలప్పుడు ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేదే మన ఎజెండా అనేది ఏదైతే చెప్పామో దాన్ని ఈ టర్మ్లో 100% కంప్లీట్ చేస్తాం. 100% పూర్తి చేసి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆ రోజు లోకేష్ గారు పాదయాత్రలో ఉన్నప్పుడు ఆయన ప్రామిస్ చేశారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో అక్కడ ఉండే గవర్నమెంట్లో వసతులు చూసుకొని ఖచ్చితంగా దానికి డిపిఆర్ కూడా రెడీ చేస్తున్నాం. దాన్ని కూడా వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కూడా మన ఒంగోలు టౌన్కి దాన్ని కూడా పూర్తి చేస్తారు. ఏదైతే నెల్లూరులో అవన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తవుతుందో మందు కూడా మొదలుపెట్టి 2.5 సంవత్సరం లోపల అది కూడా పూర్తి చేసే కార్యక్రమాలు కూడా తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే మనకి పట్టాలు కానీ, ఈ విషయంలో కానీ, పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఒక్కొక్కటి అందరికీ వచ్చే విధంగా దానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండండి. పార్టీలో ఎప్పటి నుంచో సీనియర్ మోస్ట్ 20-30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు, పార్టీని కనిపెట్టుకొని ఉన్నారు. పార్టీలో ఏదో ఒకటి మమ్మల్ని గుర్తించలేదు, మాకు పదవి రాలేదు అనేది మాత్రం మీరు ఎవరు అధైర్యపడద్దు. పదవులు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఎవరికైతే కష్టపడ్డారో, ఎవరికైతే ఈరోజు పార్టీ కోసం కమిట్మెంట్గా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పదవులు అనేది వాళ్ళకు కూడా వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. కాకపోతే కొంతమందికి ఒకసారి వస్తుంది, కొంతమందికి ఒకసారి వస్తుంది. ఒకసారి అన్ని ఈలేరు కాబట్టి వస్తాయి. దాన్ని కూడా అందరికీ కష్టపడ్డ వాళ్ళకి వచ్చే విధంగా మేము కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మహానాడికి విచ్చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు చేసి సెలవు తీసుకుంటున్నాను. పోయిన 5 సంవత్సరాలు మనందరం ఎంత కష్టపడినాం, ఎన్ని ఇబ్బందుల్లో పడినాము. దాని తర్వాత ఒక అద్భుతమైన మెజారిటీతో మన కూటమి ప్రభుత్వం 164 సీట్లు తీసుకొని వచ్చిన విషయం మనందరం తెలుసు. కానీ ఎంత కష్టపడినామో రాబోయే 5 సంవత్సరాలు కూడా, అంటే 2029 ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రావటం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా మనందరం మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. 2014-19లో కూడా మనం చాలా మంచి పనులు చేసాము.
కొన్ని కారణాల వల్ల ప్రజల అతి ఆశతోనో లేకుంటే వస్తే ఏదో జరుగుతుందేమోనో ఆ రోజు మన ప్రభుత్వం అధికారం నుంచి తప్పుకున్నాం. ఈరోజు ఆ 5 సంవత్సరాలు మనం 5 సంవత్సరాలు ఎన్నో మంచి పనులు చేసినా కానీ అమరావతి, పోలవరం ఈ 5 సంవత్సరాలు వాళ్ళున్న పరిపాలనలో వైసీపీ పరిపాలనలో అన్నీ చేసిన పనులన్నీ జీరో అయిన విషయం మనకు తెలుసు. ఈ 5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా మనం అమరావతి, పోలవరం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వెళ్తున్నాం. ఇవన్నీ స్థిరపడి పూర్తి లాజికల్ ఎండ్కి వెళ్ళాలంటే ఇంకొక 5 సంవత్సరాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. అందుకని అధికారం నిలబెట్టుకోవాలనే పద్ధతిలో మనం ముందుకెళ్ళాలా. వచ్చే ఎలక్షన్లో ఈ రోజు నుంచి ఎలాగ గెలవాలా, ఏం చేయాలా అనే మిషన్తో మనం ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎంత బాగలేకపోయినా కానీ మా సంతనూతలపాటు కాన్స్టిట్యున్సీలో నేను ఊహించేదానికన్నా ఎక్కువ అభివృద్ధి పనులు ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయి. దగ్గర ఒక 50 కోట్ల రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఎన్ఆర్జీఎస్ రోడ్స్, R&D రోడ్స్, పంచాయతీ రోడ్స్ అలాంటివన్నీ బాగానే జరుగుతూ ఉన్నాయి. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇంకొక కొద్ది కరుణిస్తే DMF రోడ్లు కూడా చాలా ఇంకా జరిగేవి చాలా ఉన్నాయని ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను. మా కాన్స్టిట్యున్సీలో అటు రామతీర్థం, కుల్లకమ్మ రిజర్వాయరు, దాని తర్వాత గ్రోత్ సెంటరు, మిల్క్ డైరీ ఇలాంటివన్నీ అంటే కాన్స్టిట్యున్సీ మాదైనా కానీ అందరికీ మన జిల్లా మొత్తానికి అవసరము పని దానివల్ల ఉపయోగపడే విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. మా తీర్మానాల్లో డైరీని రివైవ్ చేయాలని, రామతీర్థ రిజర్వాయర్ని ఇంకా కొద్దిగా వెనకాల తవ్వితే ఇంకొక 0.5 TMC పెరుగుతుందని పెరగాలని, దాని తర్వాత ఒంగోలు నుంచి అక్కడి వరకు 4 లేన్ రోడ్డు కావాలని, అదేవిధంగా చిన్న రస్తా రోడ్డు డబుల్ లేన్ చేయాలని. ఎందుకంటే ఇవన్నీ చేస్తే ఈ ఏరియా బాగా అభివృద్ధి చెందుతుంది అనే విషయంతో, అది కాకుండా అనేక విషయాలు ఇందాక మన కనిగిరి ఎమ్మెల్యే చెప్పారు ఏంటంటే క్లోరైడ్, ఫ్లోరైడ్ అని. మాకు కూడా మా కాన్స్టిట్యున్సీలో చెమ్ముకుర్తిలో చాలా ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని ఏరియాస్లో సైలైన్ ఏరియాస్ కూడా చాలా ఉన్నాయి. అందుకని రాబోయే కాలంలో JJMతో కానీ ఎన్నిట్లో అభివృద్ధి చేస్తారని, మంచి వర్క్స్ వస్తాయని మేము ఆశిస్తూ ఉన్నాం. ఒకటి ఏంటిదంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటిదంటే అభివృద్ధి విషయము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం దాని గురించి ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే వస్తానే ఉంటే ఆయన ఎలా కావాలో ఆయన అందరికీ తెలుసు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఉత్త అభివృద్ధి చేస్తే ఎలక్షన్లు ఎవడు గెలవడు. నేను కూడా ఉత్త అభివృద్ధి అంటే 2 సార్లు నేను ఎప్పుడు ఓడిపోయిండవని కాదు. అభివృద్ధి చేయాలా, సంక్షేమ కార్యక్రమాలు చేయాలా, ఇతర మానవ సంబంధాలు కరెక్ట్గా ఉంటేనే గెలిచేది. అభివృద్ధి చేసినా ఎవడు గెలవాడు, సంక్షేమ కార్యక్రమం చేసినా ఎవడు గెలవాడు. ఇవన్నీ ఒక కరెక్ట్ ఫార్ములాలో ముందుకెళ్తేనే కానీ మనం గెలుస్తాం. ఇవన్నీ ముందుకు పెట్టుకొని ఒకటైతే గుర్తుపెట్టుకోవాలా, ఎలక్షన్ అంటే మినిమం మనకి 50% ఓట్లు కావాలా. 50% మనకు వద్దన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీకి ఒక 39-40% వస్తాయి. పంచాయతీ అంతా 10% ఓట్లోనే. సో దాన్ని ఆ 10% ఓట్లు ఎలాగ నిలబెట్టుకోవాలా, ముందుకు వెళ్ళాలా అనేది ఆలోచించుకొని ప్రతి ఒక్క గ్రూపులని మనం కలుపుకొని ముందుకెళ్తూ ప్రతి కులానికి మనకు తగిన ప్రాధాన్యతను ఇస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఖచ్చితంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం మనము వచ్చే 5 ఏళ్ల తర్వాత 2010లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలనేది మనము గుర్తుపెట్టుకొని పోయిన 5 ఏళ్ళు ఎంత కృషి చేశామో ఈ 5 ఏళ్ళు కూడా దగ్గరదాపు అంత కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఏంటిదంటే తెలుగుదేశం పార్టీకి ఒక మంచి నాయకత్వం ఉంది. ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు అద్భుతమైన పెద్ద నాయకుడు. ఆయన చూస్తే ఎవరైనా కానీ చిన్నగా కనపడతారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఐటీ ఆయన కూడా ఒక గొప్ప నాయకుడిగా ఈరోజు మనందరికీ రాబోయే తరాలకి
ఫ్యూచర్కి యంగ్ జనరేషన్కి నారా లోకేష్ గారు యువగలం చేసి ఆయన కూడా ఒక సమర్థమైన యువ నాయకుడు అనేది రాష్ట్రం అంతా దేశమంతా కూడా తెలిసింది. అందుకని తెలుగుదేశం పార్టీకి పాస్ట్ ఉన్నది, ప్రజెంట్ ఉంది, ఫ్యూచర్ కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్ళి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా 144 సీట్ల కన్నా ఎక్కువ తేవాలని తెచ్చుకుంటామని పూర్తి నమ్మకంతో మీ అందరూ ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మనకు రాబోతా ఉంది. ఆ పండుగకి ముందు సెమీ వేడుకలుగా ఈ మినీ మహానాడు కార్యక్రమాన్ని మనం జిల్లా తరపున మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి పలు సమస్యల్ని తీర్మానించుకొని రాష్ట్ర మహానాడులో ఆ తీర్మానాన్ని అన్నిటికీ కూడా బలపరుచుకొని మన రాష్ట్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టుకునే దానికి తొలిమెట్టుగా మనం చేసుకోబోయేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. మార్కాపురం అనేది పశ్చిమ ప్రాంతానికి హెడ్ క్వార్టర్గా వెనుకబాటు అంటే ఎలా ఉంటుందో చూపించేదానికి ఒక నిదర్శనంగా ఆ పశ్చిమ ప్రాంతానికి ఉంది. ఆ పశ్చిమ ప్రాంతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. సరైన వస్తువులు లేవు, సరైనటువంటి మార్గాలు లేవు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ, ఎర్రగొండపాలెం కానీ, కనిగిరి కానీ, దర్శి కానీ ఈ ప్రాంతాలలో ఎంతో వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తింపు పొంది ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు లేకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నమాట వాస్తవం. అది మనందరికీ తెలుసు. ఈరోజు హాస్పిటల్కి రావాలన్నా, కలెక్టర్ ఆఫీస్కి రావాలన్నా, ఎస్పీ హాస్పిటల్కి రావాలన్నా సుమారు 200 కిలోమీటర్ల పైచిలకు నుంచి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలో అర్థం కాక కొట్టుమిట్టాడుతూ ఉంటే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, జిల్లాల ప్రస్తావన వచ్చినప్పుడు, అయ్యా మీరు 25 జిల్లాలు చేస్తామన్నారు, 26వ జిల్లాగా మా మార్కాపురం కూడా చేయమని చెప్పి ఆ రోజు మేము ప్రతిపాదన చేస్తే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు, మనం మొర ఆలకించినటువంటి పాపాన పోలేదు. ఎందుకంటే వాళ్ళ బంధువుల మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ రోజు ఆ యొక్క జిల్లా ప్రపోజల్ని కనీసం వినను కూడా వినలేదు, పెడచెవిన పెట్టి తోసి పారేసినట్టుగా పారేశారు. ఆ రోజు అనేక ఉద్యమాలు చేశాం, ఎన్నో ధర్నాలు చేశాం, ఎన్నో రకాలుగా ప్రజల నుంచి స్పందన ఈ రకంగా ఉందనేటువంటి విధంగా తెలియజేశాం. అయినా కూడా చెవిటివాడి ముందు సంఘం వదినట్టుగా ఉంది. కానీ ఏమాత్రం మేము చేసినటువంటి ప్రయాసాలన్నీ కూడా వృధా ప్రయాసాలుగా మారిపోయాయని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అటువంటి తరుణంలో మన మార్కాపురంకి ఆ రోజు మన చంద్రన్ వచ్చాడు. నీకు మేమున్నాను అండగా నీ ప్రాంతాన్ని కాపాడేదానికి మొదటి నుంచి ఈ యొక్క పాలకులు ఎవరు కూడా, ఆ రోజు పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఎవరు కూడా పట్టించుకున్నటువంటి సందర్భం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా మన ప్రాంతాన్ని దొక్కుతా ఉన్నారు. మీ ప్రాంతాలను ఏ రోజు పట్టించుకున్నటువంటి పాపాన వాళ్ళు పోలేదు. కాబట్టి నీ పశ్చిమ ప్రాంతానికి నేనున్నాను, నేను అండగా నిలబడతాను. ఈ పశ్చిమ ప్రాంతానికి ఏది చేసినా నేనే చేశానని మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రన్న ఆ రోజు 2023 ఏప్రిల్ 20వ తారీఖున మార్కాపురం వచ్చి ఆయన పుట్టినరోజు నాడున మార్కాపురం జిల్లా చేస్తానని ఆ రోజు కొన్ని లక్షల మందికి మాటిచ్చిపోయాడు. ఆ మాటకు అనుగుణంగానే ఈ రోజు ఈ ప్రభుత్వం కదిలిందని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా. జిల్లా అవుతుంది, జిల్లా కావాలి. ఆ ప్రాంత ప్రజల యొక్క అభిష్టం, ఆ ప్రాంత ప్రజల యొక్క కోరిక, ఆ ప్రాంత ప్రజల యొక్క చిరకాల స్వప్నం ఆ జిల్లా చేసుకోవటం. ఎందుకో తెలుసా?
1972లో ఈ యొక్క ప్రకాశం జిల్లా ఒంగోలు ఏర్పడినప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ గా ఆ రోజు మార్కాపూర్ జనాభా 3000 అయితే మన ఒంగోలు జనాభా 4000, అంటే దగ్గర ఈక్వల్ గా ఉన్నాయి. అటువంటిది ఈరోజు ఒంగోలు జనాభా 4 లక్షలకు వచ్చింది, మార్కాపూర్ జనాభా 70,000 80,000 అయిపోయింది. అంటే జిల్లా వస్తే ఒక అభివృద్ధి వస్తుందని, ఒక రకంగా అన్ని రకాల వసతులు వస్తాయని, ఆ వసతులు వస్తే అందరికీ మంచి జరుగుతుందని ఒక కోరిక, ఒక అభిమతం ప్రతి ఒక్కరిలో మనసులో ఏర్పడ్డాయి. అందుకనే ప్రతి ఒక్క గుండె చప్పుడు మార్కాపురం జిల్లా కావాలని, ఆ చప్పుడుని మన పెద్ద ఆయన సమర సంఘంగా పూరించి తప్పకుండా నెరవేరుస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీకి కట్టుబడి మా యొక్క మార్కాపురం జిల్లా చేయవలసిందిగా ఇటీవల జరిగినటువంటి మహానాడులో తీర్మానించుకున్నామని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. అదే కాకుండా వెలుగొండ ప్రాజెక్టు, అసలు వెలుగొండ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారు. కానీ వీళ్ళు మేమేదో చేశాం, మేమేదో పొచ్చామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. 2005లో వెలుగొండ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే 2005 నుంచి 9 వరకు, 9 నుంచి 14 వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు ఆ 9 సంవత్సరాల పాటు. అలాగే 19 నుంచి 23-24 వరకు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు, రంగులు మార్చుకొని చొక్కాలు మార్చుకొని. అంటే దగ్గర 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ఏం పీకలేదు. కానీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెలుగొండ ప్రాజెక్టుకి ఏం చేయలేదు, వెలుగొండ ప్రాజెక్టును పక్కన పెట్టారు, మేమేదో పొడిచామని చెప్పి వాళ్ళు ఉర్రవిగుతా ఉన్నారు, వాళ్ళు మోసం చేస్తా ఉన్నారు. ఇదే కాకుండా మా అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవాలని చూశారు, మా ప్రాంత ప్రజల యొక్క అమాయకత్వాన్ని దోపిడీ చేయాలని చెప్పి చూశారు. ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు, 4,000 కోట్ల రూపాయలు పెడితే కానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాదు. అటువంటి ప్రాజెక్టుని పూర్తి చేశానని చెప్పి మా అందరి చెవులలో కాలీఫ్లవర్లు పెట్టి శిలాఫలకం వేసుకొని పోయారు. అటువంటిది ఆ వైఎస్ఆర్ పార్టీ. వాళ్ళని ఈ రోజు నమ్మి ఏదో ఓట్లేసి ఈ రోజు వాళ్లకు పట్టాలు కట్టాలని మా ప్రాంతంలో గతంలో చాలా చూశారు. కానీ ఇప్పుడు వాస్తవాలు తెలుసుకున్నారు, ఇప్పుడు వాస్తవాలు గ్రహించారు. ఏది చేసినా ఈ తెలుగుదేశం ప్రభుత్వమే, తెలుగుదేశం పార్టీనే చేయగలదు కానీ మరొకటి ఎవరు చేయలేరు. మనం ఇంకోటి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా, నవరత్నాలు ఆ రోజు ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారు, ఈ రోజు సూపర్ 6 పథకాలు ఇవ్వలేదని సంవత్సరం కాలేదు, 9 నెలలు 10 నెలలు కాలేదు వాళ్ళు పెడతా ఉన్నారు. మీరు పెన్షన్లు ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారు, 2,000 పెన్షన్లు 3,000 ఇస్తారని ఎన్ని సంవత్సరాలకు మార్చారు. ఈ రోజు మేము ఎక్కిందే తడవుగా 3,000 4,000 పెన్షన్ చేసి ప్రతి నెల అర్ధరాత్రి 1 గంట కల్లా పెన్షని ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి, ప్రతి ఒక్క నిరుద్యోగస్తుడికి, ప్రతి ఒక్క ఎంప్లాయీకి, రిటైర్డ్ ఉద్యోగస్తులకి, పెన్షన్ దారులకి అందరికీ కూడా వారి సెల్ ఫోన్లలో పన్నుని మోగుతా ఉంటే ఏమొచ్చిందా అని చెప్పి చూసుకుంటే మా జీతాలు అకౌంట్లో పడినాయని చెప్పి అందరూ చూసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఈ రాష్ట్రం అప్పుల ఊపిలో ఉంటే అటువంటి రాష్ట్రాన్ని అది చేయాలి ఇది చేయాలని చెప్పి మన మీద కావాలని నిందలు వేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, సైనికులుగా, ఒక పోరాట యోధులుగా మనం చూస్తూ ఊరుకుంటా ఉంటే ఆ నష్టం పార్టీకి జరుగుతా ఉందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. కాబట్టి నేను మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఒకటి, మనం కూడా నోరు విప్పుదాం, గలం విప్పుదాం, ఎక్కడ పెట్టినా కూడా మనం చేసిన విజయాలను చెప్పుకుందాం. నేను తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత మనకి ఇన్ఛార్జి మంత్రివర్యులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వారు ప్రసంగిస్తారు. ముందుగా మనం ఒక్కటి మాత్రం గుర్తు చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బడుగు బలహీన వర్గాల కోసం. ఇది అతిశయోక్తి కాదు, దయచేసి అర్థం చేసుకోవాలి. ఆనాడు 82కు ముందు ఎక్కడ కూడా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి. మీరు గ్రామాల్లో చూసే ఉంటారు, పుల్లిగా ఈరిగా ఒకే ఎంకే ఒకే సుబ్బి అనే మాటలు వినపడుతుంటాయి. ఎన్టీ రామారావు గారు పరిపాలనకు వచ్చిన తర్వాత, పార్టీ పెట్టిన తర్వాత, 83లో తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ కూడా గ్రామాల అలాంటి అవాంఛనీయ సంఘటనలు, అగౌరవమైన పదాలు మనం వినే ఉండాం.
ఇవాళ తిరిగి 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత, కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసే క్రమంలో భాగంగా 8 శాఖలు మంత్రులకు బీసీ మంత్రులు కేటాయించిన సందర్భం. అవి కూడా ఏదో అల్లాటప్ప కాకుండా, అప్రధాన్యమైన శాఖలు కాకుండా అత్యంత ప్రాధాన్యమైన శాఖల్ని బీసీలు కేటాయించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర బీసీ చేనేత జౌళి శాఖ అది ఎలాగో బీసీలకు ఇస్తారు కాబట్టి బీసీలకి ఎక్సైజ్ మైనింగ్ చాలా ప్రాముఖ్యత కలిగిన శాఖ బీసీలకు ఇచ్చారు. అదేవిధంగా రెవెన్యూ స్టాంపుల్ రిజిస్ట్రేషన్ శాఖ బీసీలు అనగాని సత్యప్రసాద్ గారు. అదేవిధంగా ఎంఎస్సి సర్ఫ్ శాఖలు కొండపల్లి శ్రీనివాస్ గారు. గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ కొలుసు పార్థసారథి గారు. కార్మిక కర్మాగార బాయిలర్స్ అండ్ వైద్య బీమా సేవల శాఖ మంత్రి ఆయన వాసంశెట్టి సుభాష్ గారు. వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు గారు. సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖ. ఇలా 8 మంది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి గారి తర్వాత అంతే ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలను బలహీన వర్గాలకు కేటాయించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తను వస్తే బీసీలకు అభివృద్ధి నా వల్ల జరుగుతుంది, బీసీలు అంటే నేనేనో, మా ఇంట్లోనే బీసీలు పుట్టారు, మా అమ్మ నాన్నల్ని పెంచి పోషించారు, అసలు బీసీలకి నామకరణం చేసింది మేము, వాళ్ళు బొడ్డు కోసిందే మేము అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 34% రిజర్వేషన్లు ఉంటే బీసీకి లోకల్ బాడీలో దాన్ని 24% కుదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. విదేశీ విద్య ఉంటే చంద్రబాబు నాయుడు గారు 2014-19లో బలహీన వర్గాలు విదేశాల్లో చదువుకున్నటువంటి పథకం ఉంటే దాన్ని రద్దు చేస్తే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం తిరిగి ఆ విదేశీ విద్యా పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. ఇవాళ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కూడా చింతకాల అయిన పత్రుడు బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తి. ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే బడుగు బలహీన వర్గాలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా 49,000 కోట్ల రూపాయల బడ్జెట్ బీసీలు కేటాయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ ప్రతి జిల్లా కేంద్రంలో 5 కోట్ల రూపాయలతో బీసీ భవనాలు 2 ఎకరాలు 5 కోట్ల రూపాయలతో బీసీ భవనాలు, జ్యోతిరావు పూలే భవనాలు నిర్మించే పరిస్థితి. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లాలో నేను మన జనార్దన్ రావు గారితో కూడా మాట్లాడి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి త్వరలో బీసీ భవనానికి స్థలం కేటాయించే ప్రతిపాదన తయారని దానికి త్వరలో 5 కోట్ల రూపాయలతో ఇక్కడ ఒంగోలులో అత్యంత సర్వాంగ సుందరంగా బీసీ భవనం కూడా నిర్మించడానికి కూడా పథకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా నాకున్నట్టు పరిధి మీద కలెక్టర్ గారిని జనార్దన్ గారు మేము మాట్లాడుకొని కలెక్టర్ గారిని కూడా కొంత స్థలం కేటాయించమంటే త్వరలోనే బడ్జెట్ హోటల్స్ అంటే తక్కువ ధరలకు హోటల్లో గదులు వచ్చే విధంగా ఉండే విధంగా బడ్జెట్ హోటల్స్ కేటాయించేదానికి కూడా స్థలం కూడా నిర్మాణం జరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా సరే మనం తెలుగుదేశం పార్టీగా వచ్చేసరికి ఇప్పటి వరకు మనకు ప్రత్యేకంగా అధికారయుతంగా ఏదో ప్రత్యేకంగా పట్టుబట్టి 3 ఎకరాలు వచ్చే విధంగా ప్రతిపాదనలు తయారు చేశాం. అందుకు వెంటనే కూడా ప్రతిపాదనలు వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆమోదించేదానికి కూడా అవకాశం ఉంది. అందులో మనం ఇప్పుడే మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. వారి సహకారంతో త్వరలో మనకి ఆ ల్యాండ్ కూడా అలాట్ అవుతుంది. త్వరలోనే అత్యంత సుందరంగా కూడా జిల్లా పార్టీ కార్యాలయం కూడా ఏర్పడుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవాళ అనేక మందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని జైల్లో నొక్కేసినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. తోట చంద్రయ్యని అత్యంత కిరాతంగా చంపేశారు. జగన్ జై జగన్ అంటే చాలు రక్షిస్తామంటే జై జగన్ కాదు, నా పీక కోసిన ప్రాణాలు పోయినా జై చంద్రబాబు నాయుడు అంటూ ప్రాణాలు వదిలినటువంటి చంద్రయ్య గారికి వారి గుర్తులో ఇవాళ చంద్రబాబు నాయుడికి క్యాబినెట్ డెసిషన్ చేస్తూ ఇవాళ ఆయన కుమారుడు కూడా ఉద్యోగానికి కూడా క్యాబినెట్ డెసిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, బడుగు బలహీన అభివృద్ధి కోసం చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ. మేమందరం కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో పనిచేయటం అంటే, తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి కృషి చేయటం అంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం, ఆత్మగౌరవం నినాదం ఆ రోజు పూలే అంబేద్కర్లు ఏదైతే నినదించారో ఈ దేశంలో వారి ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అంబేద్కర్ గారు, పూలే గారు, లోహియా గారి ఆలోచనలకు అనుగుణంగా నడుస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అని సెలవిస్తూ ఈ సందర్భంగా ఏదైతే నియోజకవర్గాల శాసనసభ్యులు వారి యొక్క తీర్మానాలు ప్రవేశపెట్టారో అదేవిధంగా జిల్లా మొత్తం మీద కొన్ని తీర్మానాలు వాటన్నిటినీ క్రోడీకరించుకొని
కొన్ని తీర్మానాలు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున తీర్మానాలు మీ ముందు ఉంచుతాను సోదరులారా. వెలుగొండ ప్రాజెక్టు అది తెలుగుదేశమే ప్రారంభించింది, తెలుగుదేశమే పూర్తి చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి లేదా తెలుగుదేశం పార్టీ మహానాడు దృష్టికి వెలుగొండ ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. సాదా బైనామా రిజిస్ట్రేషన్లు అంటే గతంలో చాలా రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం ఆడ పెద్దలు లేదా ఇంట్లో ఉండే అన్నదమ్ములు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అగ్రిమెంట్ల ద్వారానే ఉండేది. ఆ అగ్రిమెంట్ల ద్వారా జరిగినటువంటి సాదా బైనామా రిజిస్ట్రేషన్లు కూడా అమల్లోకి తెచ్చుకొచ్చి వాటి రిజిస్ట్రేషన్ చేయడానికి అంటే అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా దాని తీర్మానం కూడా మీ ముందు ప్రవేశపెడుతున్నాను. మార్కాపురం జిల్లా చిరకాల వాంఛ, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడుకి మార్కాపురం జిల్లా ఇస్తా ఉన్నారు. కానీ నిన్న జరిగిన క్యాబినెట్ డెసిషన్లో మన ఇన్ఛార్జి మంత్రివర్యులు గారు కూడా ఇందాక నాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా క్యాబినెట్లో చెప్పారు, మార్కాపురం జిల్లా ఏర్పాటు కోసం ఆ ప్రతిపాదనలన్నీ తయారు చేయవలసిందిగా కోరి ఉన్నారు. అది మీరు తప్పనిసరిగా ఈ యొక్క మహానాడులో చెప్పవలసిందిగా చెప్పినారు, డైరెక్షన్ ఇచ్చున్నారు. దాంట్లో భాగంగా మార్కాపురం జిల్లా త్వరలో ఏర్పడిపోతుంది. అది సత్వరంగా ఇంకా త్వరగా పూర్తి చేయడానికి కృషి చేయవలసిందిగా తీర్మానం ప్రవేశపెడుతూ ఉన్నాను. అదేవిధంగా ఒంగోలు జిల్లా ఏదైతే ప్రకాశం జిల్లా ఉందో, మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత కొండపి, ఒంగోలు, సంతనూతలపాడు, ఇంకేముంది, కందుకూరును కలుపుకుంటాం. కందుకూరును కూడా ఒంగోలు జిల్లాలోకి, అదేవిధంగా అద్దంకిని కలిపి 5 నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాగా ఏర్పరచవలసిందిగా కూడా ఒక తీర్మానం ప్రవేశపెడుతూ ఉన్నాను. కనిగిరి, అదేవిధంగా మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు ప్రాంతాల్లో ఫ్లోరైడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్లోరైడ్ బాధితులు చాలా వరకు వాళ్ళు చూడండి, ఒక 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఆ శరీరం అంతా రకరకాలుగా ఇదైపోయి ఎముకలు వంగిపోయి వారు ఫ్లోరైడ్ బాధితులుగా ఉండి సరే నడవలేని పరిస్థితిలో 20 ఏళ్ళకి 50 ఏళ్ళ ముసలోళ్ళకి తయారైన సందర్భం ఉంది. వారందరూ కూడా ఫ్లోరైడ్ బాధితులకి వారికి పెన్షన్లు ఇవ్వాలి. అదేవిధంగా ఫ్లోరైడ్ రహితమైనటువంటి నీటి డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కూడా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా తీర్మానం ప్రవేశపెడుతున్నాను. కనిగిరిలో ఇటీవల రిలయన్స్ ద్వారా కంప్రెస్డ్ బయోగాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాని కింద 1000 ఎకరాలను తీసుకోవడం జరిగింది. ప్రతి ఎకరాకు రైతుకి 31,000 రూపాయల కౌలు ఇవ్వడం జరిగింది. తద్వారా ఈ ప్రాంతంలో ఉండే అనేక మందికి జీవనోపాధి కలగటం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు P4 పథకం ద్వారా వారందరినీ ఇతరులతో సమానంగా ఆర్థికంగా ముందుకు తీసుకురావాలి, పేదరికం లేని సమాజం తయారు చేయాలంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ సిబిజీ ప్లాంట్ జరిగింది. తద్వారా రైతులకు న్యాయం జరుగుతుంది. P4 వచ్చి ఎంతో మంది ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి ఇంత మంచి పథకాలు తీసుకొస్తున్నటువంటి బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక తీర్మానం కూడా మీ ముందు ప్రవేశపెడుతున్నాను. అదేవిధంగా ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం, అది 2019లో చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంగా దాన్ని పీజీ సెంటర్ని చేశారు. అయితే అప్పుడు గవర్నమెంట్ మరలా 2019లో ఓడిపోయిన తర్వాత ఆ విశ్వవిద్యాలయము పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోలేదు. గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా దానికోసం కృషి చేసినటువంటి దాఖలా లేదు. గత దుర్మార్గ దౌర్జన్య కక్షపూరిత ప్రభుత్వం దాన్ని కూడా తుంగలో దొక్కింది. తిరిగి ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయాన్ని ఒక బ్రహ్మాండమైన విశ్వవిద్యాలయంగా, రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలని ఒక తీర్మానం కూడా ప్రవేశపెడుతున్నాను. అదేవిధంగా ఇండస్ట్రియల్ పరిశ్రమలు స్థాపించి ఈ ప్రాంతంలో జిల్లాలో ఉండేటువంటి యువకులకి, విద్యావంతులకి వారికి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి పరిశ్రమలు స్థాపించవలసిందిగా కూడా ఒక తీర్మానం ప్రవేశపెడుతున్నాను. జిల్లాలో రహదారులు ఒంగోలు టు నంద్యాల రోడ్ ఏదైతే ఉందో అది బేస్తవారిపేట వరకు 4 లైన్ల కూడల్ని ఏర్పాటు చేయవలసిందిగా కూడా మీ ముందు ఒక తీర్మానం ప్రవేశపెడుతున్నాను. ఎర్రగొండపాలెంలో ట్రైబల్ ఏరియాల్లో చెంచుగూడాలు, లంబాడ తండాలు ఉన్నాయి. వారికి అక్కడ సోలార్ ఎనర్జీని వ్యవసాయంతో పాటు ఇంటికి కూడా ఏర్పాటు చేసి వారందరిని ఆదుకోవడానికి సోలార్ ఎనర్జీని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి ట్రైబల్ ఏరియాస్లో అమలు చేయవలసిందిగా ఒక తీర్మానం కూడా మీ ముందు ప్రవేశపెడుతున్నాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ 82లో పెట్టినప్పుడు తర్వాత 83లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టినటువంటి
ఒకవైపు సంక్షేమం, రెండవ వైపు అభివృద్ధి అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా అది దిక్సూచిగా మారింది. అప్పటి వరకు సంక్షేమం అంటే పేదవాడికి తెలియదు, కానీ ఆయన కొత్త విధానాన్ని తీసుకొచ్చి సంక్షేమ రాజ్యంగా ఆ రోజుకి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. తదనంతరం అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ అధినాయకుడిగా ఉండి మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని సంక్షేమము అభివృద్ధే కాకుండా ఈ రాష్ట్రంలో ఐటీ విప్లవం ద్వారా ఎంతో మంది మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున వారికి ఆదాయ మార్గాన్ని కల్పించినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఈరోజు మరలా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గడిచినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశాడో మనం చూసాం. దాని నుంచి ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోయేదానికి నడుం బిగించి అన్ని రకాలుగా ముందుకు తీసుకుని పోవడమే కాకుండా ఎన్నికలలో ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నిటి కూడా మనం నెరవేర్చే క్రమంలో ముందుకు పోతా ఉంది. పెన్షన్లు కానివ్వండి, మనకు అన్న క్యాంటీన్లు కానివ్వండి, లేకపోతే గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, రేపిచ్చే అన్నదాత సుఖీభవ రైతులకు ఇచ్చేటువంటి ఇవి కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, ఆర్టీసీ బస్ మహిళలకు ఫ్రీ అనే కారకు అన్ని ఇస్తా ఉన్నారు. ఆర్థికంగా మన కష్టాలు నష్టాలు ఉన్నా కూడా రెండవ వైపు ఈరోజు మన జిల్లా వరకు మనం చూసుకుంటే మరీ ముఖ్యంగా పశ్చిమ ప్రకాశానికి సంబంధించి మేము వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటిది మాకు జీవనాడిగా మారినటువంటి పరిస్థితి. వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కానీ మా ప్రాంతంలో సస్యశ్యామలంగా ఉండలేనటువంటి పరిస్థితి. అందుచేత మేము గిద్దలూరులో జరిగినటువంటి మహానాడులో మొట్టమొదటిగా మేము ప్రవేశపెట్టినటువంటి తీర్మానం వెలుగొండ ప్రాజెక్టుని మాకు కంప్లీట్ చేసినట్టయితే మా ప్రాంతాలలో 6-7 నియోజకవర్గాలలో ఈ యొక్క రైతాంగానికి మేలు జరగడమే కాకుండా త్రాగునీటికి కూడా మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందనేటువంటిది మొదటి తీర్మానంగా పెట్టాం. రెండవ తీర్మానంగా ఏదైతే వెనుకబడినటువంటి ప్రాంతాలన్నిటినీ కలిపి మార్కాపురం కేంద్రంగా మాకు జిల్లాను ఏర్పాటు చేసినట్టయితే మా ప్రాంత అభివృద్ధికి మేము మా పరిపాలన ద్వారా ముందుకు తీసుకుని పోగలుగుతామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. ఇదే కాకుండా గిద్దలూరు అంటేనే రాష్ట్రంలో సైనికులు కానివ్వండి, మాజీ సైనికులు కానివ్వండి, మా నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో మాకు సైనిక స్కూల్ ఏర్పాటు చేయడం అంటే వీలు కాదు కాబట్టి కేంద్రీయ విద్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేయమని చెప్పి అది కూడా మేము అక్కడ తీర్మానం చేయడం జరిగింది. ఇదే కాకుండా మాకు త్రాగేదానికి మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు పడితే ఫ్లోరైడ్ ఉంటుంది మాకు. అది గిద్దలూరు కానివ్వండి, కనిగిరి కానివ్వండి, లేకపోతే మార్కాపూర్, ఎర్రగొండపాలెం ఇటువంటి మా ప్రాంతాలన్నీ కూడా సురక్షితమైన త్రాగునీరు అందించాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకని చెప్పి మాకు ఇంక్లూడింగ్ మున్సిపాలిటీతో సహా అది కూడా మేము ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇదే కాదు, మా ప్రాంతంలో ఇప్పుడు వ్యవసాయం అనేటువంటిది వర్షాధారం లేకపోతే చెరువులలో ఉన్నటువంటి నీటి ద్వారానే. దురదృష్టం ఏమిటనంటే గడిచిన ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చెరువులు, వాగులు అవి వర్షాలు దీనికి చెరువులు తెగిపోతే రిపేర్ చేసినటువంటి నాదుడే లేడు. ఆ తెగిపోయినటువంటి చెరువులను కూడా రిపేర్ చేసి పూడికి తీత తీసినట్లయితే మాకు దాని ద్వారా భూగర్భ జలాలు పెరిగి మాకు మేలు జరుగుతుందని ఈ చెరువులని రిపేర్ చేస్తూ పూడిక తీయమని చెప్పి అది కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. గిద్దలూరు టౌన్లో అయితే మాకు ప్రధానమైన సమస్య రాచర్ల రైల్వే గేట్ సమస్య ఉంది. అక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పి అదొకటి. అలాగే మాకు నెమలగుండ్ల రంగనాయక స్వామి దేవుడు అని చెప్పి మా అందరి ఇలవేల్పు అయిన ఆ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసి ఆ ప్రాంతంలో పర్యాటకంగా కూడా తీర్చిదిద్దాలని చెప్పి కూడా మేము ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. అలాగే గిద్దలూరు పట్టణంలో మాకు సగిలేరు వాగు అనే ఒకటి ఉంది. వర్షాలు వచ్చినప్పుడల్లా టౌన్ మునిగిపోవడం, కొంతమంది చనిపోవడం జరుగుతుంది. ఆ యొక్క సగిలేరు వాగుకి మాకు ప్రొటెక్షన్ వాల్ నిర్మించి అక్కడ ఒక చెక్ డ్యామ్ నిర్మించినట్లయితే ఇది మాకు మా టౌన్కి రక్షణగా ఉంటుందనేటువంటి విషయాన్ని చేస్తే అదొక తీర్మానం చేశాం. గిద్దలూరు నియోజకవర్గంలోని మాకు అర్ధవీడు కానివ్వండి, బేస్తవారిపేట మండలాలలో
రేపు మాకు వెలుగొండ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినట్టయితే ఎగువ ప్రాంతాలలో ఉన్నటువంటి వాటికి, అంటే ఉదాహరణకి అర్ధవీడు మండలంలో కాకర్ల తప్పితే మిగతా అవన్నీ కూడా పై ఎత్తులో ఉంటాయి. మాకు బేస్తవారిపేట మండలంలో పిటగాగులు దాటిన తర్వాత కోనపల్లి వరకు అవి మాకు పై ఎత్తులో ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతాలన్నిటికీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాకు సాగుకు నీరు అందించాలని చెప్పి అదొక తీర్మానం కూడా చేశాం. లాస్ట్ తీర్మానంగా మా గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మనకు అధికారంలో ఉన్నప్పుడు బీసీ భవనాలు, కాపు భవనాలు, ఎస్సీ భవనాలు, షాదీ ఖానాలు ఇవన్నీ కూడా అప్పుడు మేము శాంక్షన్ చేయించి ఉండడం జరిగింది. కానీ గడిచిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టారు. వాటన్నిటికీ నిధులు కేటాయించి అసంపూర్తిగా ఉన్నటువంటి వీటన్నిటిని కూడా మాకు పూర్తి చేయవలసిందిగా ఇదొక తీర్మానం చేశాం. ఏది ఏమైనా నేను ఈ మహానాడు వేదిక ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను, మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడల్లా వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి కట్టుబడి ఉంది. కాబట్టి వెనుకబడినటువంటి ప్రాంతమైన పశ్చిమ ప్రకాశం అభివృద్ధికి మనం రావటం జరిగింది. మన నియోజకవర్గంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరిగినటువంటి మినీ మహానాడులో ఎర్రగొండపాలెం సంబంధించినటువంటి దగ్గర 26 తీర్మానాలు మనం చేసుకోవటం జరిగింది. వాటిల్లో ప్రధానంగా ఎవరని చెప్పినా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి ఎవరు మాట్లాడినా 2 విషయాలు దీంట్లో ప్రధానంగా ఉంటాయి. ఒకటి, వెలుగొండ ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇవ్వాలి. ఇకపోతే రెండవది, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ప్రకటించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి జరగాలి. మూడవది, మా నియోజకవర్గంలో గిరిజనుల సంక్షేమం, అదేవిధంగా పరిశ్రమలు స్థాపన. ఇవన్నీ ప్రధానంగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు. పరిశ్రమలు, మా ప్రాంతంలో ఎక్కువ మంది కూడా కూలీ పనుల మీద ఆధారపడి వలసలు పోయేటటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మ గౌరవానికి చిరునామాగా పెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ప్రజల కష్టాల్లో నుంచి పుట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. తెలుగువారు ఉన్నంత కాలం వారి గుండెల్లో మిగిలిపోయే ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మన ఎన్టీఆర్ గారు. సంక్షేమం మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఒక సిద్ధాంతాలతో మహానుభావుడు మొదలుపెట్టిన పార్టీని అదే సిద్ధాంతాలతో ముందుకు తీసుకెళ్తూ ఎవరికి లేని అటువంటి, ఎవరికి రానటువంటి ఒక విజన్ ఉన్న నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నవ్యాంధ్ర పాలకుడు, తెలుగు రాజకీయాలకి కొత్త నడక నేర్పించిన చాణక్యుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఐటీని మన రాష్ట్రానికి పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. మనం అధికారంలోకి వచ్చినప్పటి నుండి క్షణం తీరిక లేకుండా, విశ్రాంతి లేకుండా ప్రజల వెంట నడుస్తూ, ఊరూరు తిరుగుతూ, నియోజకవర్గాలు తిరుగుతూ సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వాటిని ఎట్లా పరిష్కరించాలి అని ఆయన ఈ వయసులో పడుతున్న కష్టాన్ని మనం అందరూ గుర్తించాలి. ఆయన ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు. కానీ మన కోసం, మన రాష్ట్రం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన మన వెంట నడుస్తున్నారు. సూపర్ 6ని ప్రవేశపెట్టి అవి అమలు చేయడానికి విధ్వంసంలో ఉన్న రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ సంక్షేమం, అభివృద్ధి, సమపాలలో ఇవ్వగలుగుతున్న ఏకైక వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నాకు స్ఫూర్తి అయిన మా అన్న లోకేష్ గారు యువతకు ఒక ధైర్యాన్ని నింపి యువగాలంతో ఒక చరిత్ర సృష్టించారు. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో మాటలు పడ్డారు. మాటల్లో, పనిలో ఆయన చురుకుదనం పెంచుకొని ఇప్పుడు ఒక తిరుగులేని శక్తిగా ఎదిగారు. యువగలంలో 1000 మందికి హామీలు ఇచ్చారు. అవన్నీ ఒక్కొక్కటిగా ఇచ్చిన మాట ప్రకారం గుర్తు పెట్టుకొని కార్యకర్తల సంక్షేమం కోసం అట్లాగే కార్యకర్తలకు అండగా పనిచేస్తున్నారు. 20 లక్షల ఉపాధి అవకాశాలు ఇస్తాననే హామీని నెరవేర్చడానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నారు. స్టార్టప్ కంపెనీలు ఎంతో కృషి చేస్తున్నారు. అందరూ కోటి సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా ఇస్తుంది మన తెలుగుదేశం పార్టీ. మహిళలకి గౌరవం ఇచ్చే పార్టీ మన తెలుగుదేశం పార్టీ.
ఒక మహిళని నాకు చివరి క్షణంలో ఎంతో కష్టమైన నియోజకవర్గమైన మహిళ అనే గౌరవంతో నమ్మకంతో నన్ను నిలబెట్టారు. నేను కొద్ది తేడాతో ఓడిపోయినా నాకు మా అందరి నాయకులు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మా జిల్లా మంత్రి గారు, మా ప్రకాశం జిల్లా మా అన్నలు, మా ఎమ్మెల్యేలు అందరూ, మా దర్శి నియోజకవర్గం ప్రజలు నన్ను ముందుకు నడిపిస్తున్నారు. వారి అందరి అండతో నేను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా జరిగే ఈ మహానాడుకి మనమందరం వేలాదిగా తరలి వెళ్ళి విజయవంతం చేయాలి. మేము తీసుకున్న దర్శి నియోజకవర్గం తీర్మానాలని నేను ఇక్కడ చెప్తున్నాను. దర్శి నియోజకవర్గం, దర్శిలో మాకు డ్రైవింగ్ స్కూల్ ఒకటి తెలుగుదేశం పార్టీ హయాంలో స్టార్ట్ అయ్యి అది నిలిచిపోయింది. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఎన్ఏపి చెరువు ఆధునీకరణ చేయుటకు నిధులు మంజూరు చేయాల్సిందిగా తీర్మానం తీసుకున్నాము. దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి ఏర్పాటు చేస్తే మాకు దొనకొండలో ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు తగ్గుతాయి. దానికోసం తీర్మానం తీసుకోవడం జరిగింది. దర్శిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి అవసరమైన పక్కా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని తీర్మానం తీసుకోవడం జరిగింది. అట్లాగే పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని తీర్మానం తీసుకున్నాము. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలని, దర్శి ప్రాంతంలో సాంకేతిక విద్యా కళాశాలను కూడా ప్రారంభించాలని తీర్మానం తీసుకున్నాము. ముళ్ళమూరు మరియు తాళ్ళూరు మండలంలో సాగు చేస్తున్న కూరగాయల పంటలకు మార్కెట్ కల్పించాలని తీర్మానం తీసుకున్నాము. నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో తట్ట మట్టి కూడా వేయని పరిస్థితులు ఉన్నాయి కొన్ని గ్రామాల్లో. అక్కడ సీసీ రోడ్లకు కొంచెం నిధులు మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ఎన్ఎస్పి కాలేజ్ చివరి భూములు కలిగిన తాళ్ళూరు, ముండ్లమూరు మండలాల్లో 16 గ్రామాల పరిధిలో 10,000 ఎకరాల నూతన ఆయకట్టు, 3,000 ఎకరాలకు స్థిరీకరణకు అవసరమైన ఎత్తిపోతల పథకం, గుండ్లకమ్మ రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ మంజూరు చేయించి చివరి భూములకు నీరు అందించాల్సిందిగా తీర్మానం తీసుకున్నాము. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ, ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఎప్పుడు అధికారం లేనప్పుడు ఎంత పోరాటం చేసి అధికారం తెచ్చుకున్నామో. ఉగ్ర గారు ఒక్క మాట, కార్యకర్తలందరూ కూర్చోవాలి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అందరూ కార్యకర్తలు కూర్చోవాలి, రండి. మనం అధికారాన్ని తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డామో, తెచ్చుకున్న తర్వాత ఎంత తొందరగా పోగొట్టుకోవడానికి అంత ప్రయత్నం చేసుకుంటున్నాం. కొద్దిగా వినడానికి బాధగా ఉన్నా ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. వైసీపీ వాళ్ళైతే ఆనందపడుతున్నారు. ఓ ఇంత చక్కగా మా ఇంటి ముందు రోడ్డు కూడా పడిపోతుంది, మా ఊరికి నీళ్ళు వస్తున్నాయి, మేము గతంలో 3,000 తీసుకున్నాం, 1,000 పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 1,000 వచ్చిన వెంటనే గత 3 నెలలు కూడా తిరిగి ఇవ్వటం జరిగింది అని వాళ్ళు ఆనందపడుతూ, రాక్షస పాలన నుంచి విముక్తి కలిగి మంచి పరిపాలన వచ్చిందని వాళ్ళు ఆనందంగా ఉంటే, మనం మటుకు మన పార్టీని మనం దూషించుకునే పరిస్థితిలో ఉన్నాం. కొంతమంది రాజకీయం అంటే మనం వచ్చిన తర్వాత ఎవరు చేసుకునే పనులకి. గతంలో నేను హాస్పిటల్ రన్ చేసేవాడిని. మా హాస్పిటల్ మీద 2 సార్లు రైడ్ జరిగింది. మా పథకాలు ఆపారు, మాకు రావాల్సిన డబ్బు ఆపారు. ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆనందం ఎక్కడుందంటే, మన హాస్పిటల్ చక్కగా మా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి మోకాళ్ళు చెప్పి ఆపరేషన్ చేయించుకోగలుగుతున్నాం, సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకోగలుగుతున్నాం. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కానీ ఎంఆర్ ఆఫీసులో కానీ మన వాళ్ళు వెళ్తే గర్వంగా తలెత్తుకొని నా ప్రభుత్వం నేను అని చెప్పి ధైర్యంగా వెళ్ళే పరిస్థితి మనం ఏర్పరచుకుంటాం. కొన్ని చోట్ల జరగకపోవచ్చు, సమయం 1 సంవత్సరం అయింది. అతి త్వరలో మనకు మంచి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు. మీరు ఏదైనా కంప్లైంట్ ఉంటే సారు చెప్తే వాళ్ళు ఎవరినైనా బెండు తీస్తారు, మాకు తెలుసు ఆయనతో. అదేవిధంగా మన జిల్లా మంత్రి వాళ్ళు స్వామి గారు ఉన్నారు. మరి హెడ్ క్వార్టర్స్లో మనకు ఆనుకుండా మనకి దామచర్ల గారు పోతూ వారి ఆస్తితో పాటు మా ఇళ్ళు కూడా మనకు ఆస్తిగా ఇచ్చిపోయి ఉన్నారు. నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, మనము తెలుగుదేశం ప్రభుత్వం 85లో గెలిచింది, మళ్ళీ తర్వాత నెక్స్ట్ సంవత్సరం ఓడిపోయింది. మళ్ళా 94లో గెలిచింది, మళ్ళా 99లో ఓడిపోయింది.
15 సంవత్సరాలు ఆపోజిషన్లో ఉన్నాం, మళ్ళా 2014లో గెలిచాం, మళ్ళా 19లో పోగొట్టుకున్నాం. ఎవరు ఎందుకు ఓడిపోతున్నామంటే మన కార్యకర్తలు చేయబట్టి, అవతల పార్టీ వాళ్ళు ఏం చేయలేరు మన పార్టీ. ఎందుకంటే మన లక్ష్మి గారు చెప్పినట్టు కోటి సభ్యత్వం కలిగిన పార్టీ మంది, సంక్షేమం మనం చేస్తున్నాం, కార్యకర్తలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం ఇది. కాబట్టి చిన్న చిన్న మనుషులు మార్చి బయట మాట్లాడటం తగ్గించి ఏం కావాలో పోరాటం చేసి సాధించుకుందాం. ప్రతిపక్షం కన్నా ఇప్పుడేమో ఇబ్బందికరంగా మనం ఉన్నామా? లేము. కానీ ప్రతి ఒక్కరు రాత్రి ఏదో అయిపోవాలని చెప్పి అనుకుంటుంటారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా అనుకుంటారు, మరి మేము ఇంత పెట్టాము ఏమైందని. ఏమీ కాదు, మళ్ళీ మనం ఏదో అమ్ముకోవాలి, తెచ్చుకోవాలి, మళ్ళీ ఎలక్షన్ చేసుకోవాలి. కాబట్టి దయచేసి అటువంటి అపోహలు పోకుండా బయట మన వాళ్ళు మాట్లాడకుండా మన పార్టీని మనం ఒక తల్లి ఏ చెట్టు మీద ఉన్నామో ఆ కొమ్మను నరకకుండా జాగ్రత్త ఉండాలి కోరుకుంటూ, మరి తీర్మానం విషయంకి వచ్చేటప్పటికి సాదా బయానా అనే భూములు ఉన్నాయి, మన దగ్గర రిజిస్ట్రేషన్ లేవు. గతంలో మన పూర్వీకులు స్వాధీనమో లేదా అగ్రిమెంట్, రిజిస్టర్డ్ అగ్రిమెంట్ లేని కాగితాలన్నీ ఉన్నాయి. అటువంటిది మన మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి రాబో క్యాబినెట్లో దాన్ని ప్రవేశపెట్టి మన దగ్గర ఎవరైతే అన్రిజిస్టర్డ్ విల్లు ఉంటాయి కొంతమంది పాస్బుక్ పట్టా పుస్తకాలు లేవు, మరి వాళ్ళకు రిజిస్ట్రేషన్ కాకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంది. కాబట్టి గత ప్రభుత్వంలో వాళ్ళు భూ హక్కు చట్టం అని చెప్పేసి రకరకాలు చేసుకొని ఉన్నారు. అటువంటిది ప్రవేశపెట్టి మన రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాన్ని అతి త్వరలో షెడ్యూల్ చేయవలసిందిగా కోరుతూ ఆ తీర్మానాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రవేశపెట్టాలని కోరుతూ, మరి అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా ఏఐబి పంచాయతీరాజ్లోని ప్రాజెక్ట్ వర్క్స్ మొత్తం కూడా ఆగిపోయి ఉన్నాయి సార్. వాటిని తిరిగి పునఃపరిశీలించి ఆ వర్క్స్ అని పెట్టకపోతే, ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో పంచాయతీలకు వెళ్ళే దారులన్నీ గతంలో ప్రాజెక్టులో తీసుకొని ఉన్నారు ఏఐబి బ్యాంకు ద్వారా. అవన్నీ కూడా ఆగిపోయినాయి, కొన్ని ఇన్కంప్లీట్ అయినాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అవి క్యాన్సిల్ అయినాయి. కాబట్టి అవి తిరిగి పెట్టాల్సిందిగా కోరుతూ, మరి ఏదైతే ప్రకాశం జిల్లాలోని 36 మండలాల్లో ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఉంది, ఈ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు నడవలేరు కానీ చూడటానికి చక్కగా కనపడతారు. అటువంటి వాళ్లకు పెన్షన్కి ప్రత్యేకంగా పెడితే గతంలో నల్గొండ ప్రాంతంలో ఉండేది, మన ప్రకాశం జిల్లా కానీ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అయ్యి చాలా మంది నడవలేని స్థితిలో ఉంటారు. కాబట్టి వారికి ఆ ఫ్లోరైడ్ని పెన్షన్ గ్రూప్లో చేర్చవలసిందిగా కోరుతూ, దీన్ని బలపరిచిందిగా రాచమల్ల శ్రీనివాసరెడ్డి రాష్ట్ర మాజీ తెలుగు రైతు అధ్యక్షులు మాట్లాడవచ్చు కోరు.